రెడ్డి గారి ద్వారా ఈ గ్రూప్‌లో జాయిన్ అయ్యాను. గత భాగాల్లో మనం మోడర్న్ లైఫ్ స్టైల్ డిసీజ్ అయిన ఈ డయాబెటీస్ యొక్క ప్రపంచ వ్యాప్తి, విస్తరణ గురించి మరియు ప్రస్తుతం వాడుకలో ఉన్న డయాబెటీస్ యొక్క వ్యాధి నిర్ధారణ పద్ధతుల గురించి తెలుసుకున్నాం. ప్రత్యేకంగా గత 5వ భాగంలో ఇన్సులిన్ మరియు గ్లూకగాన్ హార్మోన్స్ యొక్క ఉత్పత్తి మరియు అవి శరీరంలో ఏ ఏ రసాయన చర్యల్లో ఉపయోగపడతాయో తెలుసుకుందాం. ఇందులో ప్రధానమైన విషయం, మనలో డయాబెటీస్ వ్యాధి బయటపడే 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ముందు నుంచే ఈ ఇన్సులిన్ హార్మోన్ యొక్క పనితీరు మారిపోతూ శరీరంలోని వివిధ కణజాలాలకు నష్టం కలుగజేసేస్తుంది. కనుక మనం ముందు నుంచే నిర్ణీత కాల వ్యవధుల్లో ఈ ఇన్సులిన్ నిరోధకతను, లెవెల్స్‌ను నిర్ధారించే ఈ హోమా-ఐఆర్ మరియు క్రాఫ్ట్ ఇన్సులిన్ వంటి పరీక్షలు అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చేయించుకుంటూ ఉండాలని తెలుసుకున్నాం. ఇవాల్టి ఈ 6వ భాగంలో డయాబెటీస్ యొక్క ట్రీట్మెంట్‌లో ఉన్న వివిధ పద్ధతులను, అవి కాలానుగుణంగా ఎలా మారుతూ వచ్చాయో తెలుసుకోబోతున్నాం. 78 సంవత్సరాల వయసులో కూడా ఇంకా ఎంతో జ్ఞానతృష్ణ కలిగి ఉండి, తాను చదివి ఆచరించి తెలుసుకున్న జ్ఞానాన్ని మన వంటి సామాన్యులకు కూడా అర్థమయ్యే రీతిలో వివరిస్తున్న డాక్టర్ పివి సత్యనారాయణ గారిని అభినందిస్తూ ఈ నేటి లెసన్ ప్రారంభించమని కోరుకుంటున్నాను. ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వారం డయాబెటిస్, దాన్ని ఏ విధంగా మేనేజ్ చేయొచ్చు, ఇప్పటిదాకా జరుగుతున్న చారిత్రాత్మకంగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి డయాబెటిస్ని ఏ విధంగా మనం కంట్రోల్ చేస్తున్నాము, మేనేజ్ చేస్తున్నాము అన్నది తెలుసుకున్నప్పుడు, ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న అత్యంత ముఖ్యమైన మార్పులతోటి మనం ఏ విధంగా ఈ డయాబెటిస్ని కంట్రోల్ చేయొచ్చు అన్నది ఇవాళ డిస్కషన్. దీన్ని ఎంత క్లుప్తంగా వీలుంటే అంత క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. ముందుగా ఎప్పటిలాగానే ముఖ్య గమనిక ఏంటంటే, ఆరోగ్యానికి మందులు ఎలానో ఆహార విధానం కూడా ఒక మందు లాంటిది. మిగతా మందుల్లానే ఆహారం వలన కూడా మంచి, చెడు జరిగే అవకాశం ఉంది. ఈ వీడియోలో చెప్పినవి సమాచారం మరియు అవగాహన కొరకు మాత్రమే అని గ్రహించగలరు. ఎవరైనా ఈ పద్ధతిని అవలంబించాలి అంటే ఎల్‌సీహెచ్ఎఫ్ ఆహార విధానాన్ని అమలు చేస్తున్న వైద్యులను సంప్రదించవలసి ఉంటుంది. పురాతన కాలం నుంచి, అంటే గత 5,000 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనం ఈ మధుమేహం వ్యాధిని గుర్తించామో, అప్పటినుంచి కూడా ఎంతోమంది వైద్యులు దీన్ని ఏ విధంగా నియంత్రించాలి, ఏ విధంగా దీని బారి నుంచి మనం తప్పుకోవాలి అనే ప్రయత్నంలో చేసినటువంటి ముఖ్యమైనటువంటివి, వాటిలో మొట్టమొదటిసారిగా అప్పుడు మందుల గురించి అవగాహన లేనప్పుడు డైట్ ఒకటే మనకి ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది. అట్లాగే మనం చూసినట్టయితే వీటిలో ఉన్నటువంటి తర్వాత డైటు కొంతవరకు ఈ ఉన్న హెర్బల్ మెడిసిన్స్, అంటే మూలికా వైద్యం నుంచి తెలిసిన తర్వాత ఈ డైట్‌తో పాటు కొన్ని మూలికలు కూడా వాడడం మొదలుపెట్టాం. ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత డైటు, ఫాస్టింగు, దీన్ని ఏమి తినకుండా డైట్‌ని ఉపవాసం చేయడం కూడా, అలాగే మనం చేస్తున్నటువంటి ఎక్సర్‌సైజు, ఈ మూడిట్ల కాంబినేషన్ కూడా మనం వాడుకొని చాలా కాలం మనం దాన్ని ఆహ్, నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేశాం. అట్లాగే కొద్ది రోజులు పోయిన తర్వాత మోడర్న్ మెడిసిన్ వచ్చిన తర్వాత ఈ డ్రగ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, ఇన్సులిన్ కనిపెట్టిన తర్వాత, దీనికున్న మూల కారణం ఇన్సులిన్ తెలుసుకున్న తర్వాత, ఈ ఇన్సులిన్ యొక్క డెఫిషియన్సీ వల్ల ఈ టైప్ 1 డయాబెటిస్ వస్తుందని గుర్తించినప్పుడు, ఇన్సులిన్‌ని సింథటిక్‌గా తయారు చేసేదాకా కూడా ఈ డైటు, ఈ డ్రగ్స్ 2 కూడా ప్రాముఖ్యత పొందాయి. తర్వాత కొంతకాలం తర్వాత ఈ హార్ట్ అటాక్స్ పెరగడం, దానివల్ల వచ్చినటువంటి కొంత రిసర్చ్, ఈ ఈ కొలెస్ట్రాల్‌కి, ఈ డైట్‌కి సంబంధం ఉంది అని తెలుసుకున్నప్పుడు 1970 సంవత్సరం నుంచి కొంతవరకు దీని యొక్క మార్గం మారింది. ఏ విధంగా అంటే, ఈ డయాబెటిస్ మేనేజ్‌మెంటు, ఈ కొలెస్ట్రాల్ మేనేజ్‌మెంటు రెండిట్లకి పరస్పర వైరుధ్యం ఏర్పడింది. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్ మేనేజ్‌మెంట్‌లో మనం తీసుకున్నటువంటి ఎక్కువ ఈ కొవ్వు పదార్థాలు
డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తున్నా, ఈ గుండె జబ్బుల్ని పెంచుతాయన్న నమ్మకం కొంతవరకు అప్పటిదాకా చేస్తున్న ఈ డైట్ ప్రోగ్రామ్‌ని నిరుత్సాహపరిచి, ఈ డ్రగ్స్ వైపు ఎక్కువ మన మనసు మళ్ళేట్టుగా చేసింది. ఈ రోజుల్లో ఈ ఫియర్ పోయిన తర్వాత కొలెస్ట్రాల్‌కి, మనం తీసుకున్న కొవ్వు పదార్థాలకి కొంతవరకు మన డైట్‌తో సంబంధం లేదు. దీనికి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అని తెలుసుకున్నప్పుడు, మళ్ళీ మనం డైటు, ఈ మినిమల్ డ్రగ్స్ వీటి రెండిటిని అనుసంధానం చేసి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం ఎంతవరకు దీన్ని అవగాహన చేసుకొని, ఏ విధంగా ఈ రెండిటిని కలిపి అవసరం ఉంటే ముఖ్యంగా డైట్ తోటి, అప్పుడప్పుడు ఏమైనా అవసరం వస్తే ఏ మందులు వాడుకొని ఈ డయాబెటిస్‌ని, వాటి కాంప్లికేషన్స్‌ని రక్షించుకోగలము అన్నది ముఖ్యోద్దేశం. మనం చూసినట్టయితే దీంట్లో మన ఇన్సులిన్ ఎంత బాగా అర్థం చేసుకున్నాము అన్న దాన్ని బట్టి ఈ మోడర్న్ పరిస్థితుల్లో మనకున్న డయాబెటిస్ మేనేజ్మెంట్ అంతా ఉంటుంది. చాలా ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది చేసి కొంత కాకపోతే కొంతైనా సక్సెస్ పొందడానికి కారణం ఇది మల్టీ ఫ్యాక్టర్స్. ఈ మల్టీ ఫ్యాక్టర్స్‌లో ఏ ఒక్క ఫ్యాక్టర్‌ని ఇంటెన్స్‌గా మనం దీన్ని అవలంబించి మన ఇన్సులిన్ యొక్క స్థితిగతులను మార్చుకున్నట్టయితే ప్రతి వాళ్ళు కూడా దీన్ని డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల పద్ధతులున్నాయి కాబట్టి, ప్రపంచంలో మీరు చూసినట్టయితే చాలామంది రకరకాలుగా ఏదో ఒక దాన్ని వాడుకొని, దీనివల్ల తగ్గిపోతుంది అన్న నమ్మకాన్ని మనకు కలిగించారు. కొంతవరకు అది నిజమే. దీంట్లో ఏది ఒక ముఖ్యంగా తీసుకొని, దాన్ని ఇంటెన్స్‌గా చేసినట్టయితే, ఈ డయాబెటిస్ మేనేజ్‌మెంట్ మీద ప్రభావం ఉంటుంది. అందుకోసమని ఇన్ని ఫ్యాక్టర్సు, అలాగే ఇన్ని కాంట్రోవర్సీస్ కూడా రావడానికి కారణం, ఏ చిన్న పని చేసినా గానీ కొంతవరకు దీంట్లో జరిగిన మార్పులు మనం అందరం కూడా ఒకే పద్ధతిలో, ఒకే విధంగా తెలిసిన కొద్దిమంది ఒకే దాని మీద కాన్సంట్రేట్ చేయడం వల్ల, ముఖ్యంగా ఫాస్టింగ్ చేసేవాళ్ళు ఓన్లీ ఫాస్టింగ్ వల్ల తగ్గిపోతుంది అని చెప్పి మనం నమ్మించారు. దాన్ని ఒకదాన్నే మనం చేసి కొంతమంది సాధించారు. అలాగే కొద్దిమంది సాధించలేకపోయారు. ఈవెన్ ఎ మోస్ట్ కాంట్రోవర్షియల్ లైక్ ఈవెన్ ఎ సెక్స్ ఆర్ ఎ బేర్ హగ్. ఇది ఎక్కువగా చేసి కూడా చాలామంది షుగర్‌ని ఎక్సర్‌సైజ్ లాగా వాడుకుని దీనివల్ల కూడా మనం నియంత్రించుకున్నారు. అంటే వైవిధ్యమైన ఎన్నో పద్ధతులు. ఏ చిన్న మినరల్లు, సినమన్, దాల్చిన చెక్క లాంటివి, వెనిగర్ లాంటివి, మెగ్నీషియము వీటిలో ఏవి కరెక్ట్ చేసినా గానీ కొంతవరకు డయాబెటిస్ కంట్రోల్ రావడం మనం ఎన్నో విధాలుగా చూస్తున్నాం. అందుకోసమని కొంతమంది అల్లం వాడమని, జింజరు, గార్లిక్కు, టర్మరిక్కు, బ్లాక్ పెప్పరు వీటిలో ఇన్ని రకరకాల కాంట్రోవర్సీస్ రావడానికి, ఏ ఒక్కటైనా తగ్గించేస్తుందననే అపోహలు కలగడానికి, దీని మీద పూర్తిగా స్టడీస్ లేకపోవడము, తర్వాత ఎంత జింజర్ వాడితే, ఎంత కాలం వాడితే, ఎటువంటి డయాబెటిస్ వాళ్ళకి తగ్గుతుంది అన్న దాని మీద శాస్త్రీయమైన అవగాహన లేకపోవడం వల్ల, ఇవన్నీ ఎన్నో అపోహలు జరిగాయి. కొంతవరకు మనం వీటన్నిటిని దూరంగా పెట్టుకొని, ఏదైనా స్టడీస్ ఉండి, వీటిలో వీటిలో ఉపయోగాలు లేవని కాదు నేను చెప్తుంది. వీటన్నిటికి కూడా ఉపయోగం ఉంది. డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడంలో. కానీ ఈ దేని రోల్ ఎంతవరకు అన్నది తెలుసుకొని, అంతవరకు వాడుకున్నట్టయితే మనకి అది మంచిది. అందరూ ఇప్పటిదాకా నమ్మిందేంటంటే ప్రపంచం అంతా కూడాను డయాబెటిస్ ఒకసారి వస్తే ఇది వన్ వే లాంటిది. ఎందుకంటే దీనికి వెనక్కి తిరిగి రావడం లేదు. తర్వాత రెండో మార్గంలో రెండో పక్క నుంచి ట్రాఫిక్ వచ్చే అవకాశం లేదు. ఒకసారి డయాబెటిస్ వస్తే అది జీవితాంతకాలం అలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది గానీ, దాన్ని వెనక్కి తీసుకురాలేము అన్నది ఈ మోడర్న్ సైన్స్‌లో చాలా కాలం గత 200 ఏళ్ల నుంచి చాలామంది నమ్ముతూ వచ్చింది. కానీ ఇదే చరిత్రని ఏం చేశారంటే 2008లో ఈ రాయ్ టైలర్ ఈయన న్యూకాజిల్ అపాన్ యూనివర్సిటీలో యునైటెడ్ కింగ్‌డమ్‌లో ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ఈయన. ఈయన చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ మనం డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. డయాబెటిస్‌ని మందులు అనేది లేకుండా కూడా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఇది వన్ వే స్ట్రీట్ లాగా అటువంటి మార్గం కాదు అన్నదాన్ని ఈయన ఎక్స్‌పెరిమెంటల్‌గా ప్రూవ్ చేసి ప్రపంచానికంతటికీ ఒక కొత్త మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీన్నే ఆయన సైకిల్ హైపోథెసిస్ అన్నదాన్ని ప్రపోజ్ చేసి, మన శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ ఏ విధంగా లివర్‌లో చేరినప్పుడు, ఏ విధంగా ప్యాంక్రియాస్‌లో చేరినప్పుడు, ముఖ్యంగా ఎనర్జీ ఎక్సెస్ అన్నది మన శరీరంలో మనం ఫ్యాట్ రూపంలో దాచుకుంటాం. ఆ ఫ్యాట్ ఎక్కడ ఎంత ఎక్కువుంటే
అన్ని ప్రమాదాలు జరుగుతాయి అన్నదాన్ని మొట్టమొదటిసారిగా ఈయన ప్రపోజ్ చేసి, మన ప్యాంక్రియాస్‌లో గనక ఫ్యాట్ చేరితే, ఆ ఫ్యాట్ వల్ల మనకి ఈ ఉన్నటువంటి అవసరమైన ఇన్సులిన్ సెక్రీట్ కాకపోవడం అన్నది ముఖ్యమైనది. ఈ ప్యాంక్రియాస్ అన్నది వేరు, ఈ లివర్ అన్నది వేరు. ఈ రెండిట్లికి అవినాభావ సంబంధం ఉంది. ఈ లివర్‌లో ఫ్యాట్ చేరిన తర్వాత అదే ఎనర్జీ క్రైసిస్ వచ్చినప్పుడు, అలా ఎక్సెస్ ఎనర్జీ బాడీలో అక్యుములేట్ అవుతున్నప్పుడు ఏ కారణం చేతైనా, అవి తినేటువంటి మన పిండి పదార్థాల వల్లైనా, అది తినేటువంటి మన కొవ్వు పదార్థాల వల్లైనా, అది తినేటువంటి ప్రోటీన్స్ వల్లైనా, ఏ రూపంలో అయినా గానీ, మనం ఎక్కువ ఎనర్జీ తీసుకున్నప్పుడు, అవన్నీ కూడా శరీరంలో దాచుకునే పద్ధతి, నిల్వ ఉంచుకునే పద్ధతి ఎనర్జీని ఫ్యాటు. ఆ ఫ్యాట్ ఎంత ఎక్కువుంటే అంత ప్రమాదము అన్నదాన్ని ఈయన మన అండర్‌స్టాండింగ్‌ని పెంచడానికి ఉపయోగపడింది. ఆ విధంగా ఇది ప్యాంక్రియాస్ మైక్రోస్కోపిక్ వ్యూలో 1 గ్రామ్ ఫ్యాట్ గనుక ప్యాంక్రియాస్‌లో చేరితే మనకి డయాబెటిస్ లక్షణాలు బయటపడతాయి. అలాగే 1 గ్రామ్ ఫ్యాట్ గనుక మన ప్యాంక్రియాస్ నుంచి తీసేయగలిగితే మన డయాబెటిస్‌ని రివర్స్ చేసుకోవచ్చు. డయాబెటిస్ యొక్క కాంప్లికేషన్స్ గానీ, ఈ షుగర్ వ్యాధి అన్నది ఈ లక్షణాలన్నిటిని కూడా మనం మాపుకోవచ్చు అన్నదాన్ని ఈయన శాస్త్రోక్తంగా నిరూపించడం జరిగింది. అలాగే ఈయన పబ్లిష్ చేసిన ఈ డేటా ఇది 2008లోను తర్వాత కంటిన్యూయస్‌గా అప్‌డేట్ చేసుకుంటూ కూడా వస్తున్నారు. టైప్ 2 డయాబెటిస్ రెమిషన్ ఫస్ట్ టైము ఈ పదాన్ని వాడింది కూడా ఈయన రాయ్ టైలర్ గారు. ప్రాక్టికల్ మేనేజ్‌మెంట్ గైడ్ బై పాథోఫిజియాలజీ. ఈ మొత్తం అంతటిని కూడా విపులీకరించి ఈయన పబ్లిష్ చేసిన డేటా ఇది. అలాగే అండర్‌స్టాండింగ్ ది కాజ్ ఆఫ్ ది టైప్ 2 డయాబెటిస్. దీనికి మనకున్నటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కి దగ్గర ఉన్న సంబంధం 2024లో ఈయన అప్‌డేట్ చేయడం జరిగింది. ఇదే ప్రొఫెసర్ రాయ్ టైలర్ గారు. కంటిన్యూయస్‌గా ఈయన చేస్తున్న కృషి ఎంతో మనం అభినందించవలసిన అవసరం ఉంటుంది. అలాగే ఈయన బ్యాంటింగ్ మెమోరియల్ లెక్చర్ అని ఈయన ఇచ్చినటువంటి ప్రపంచాన అంతటికీ కూడా ఒక రకమైన మేలుకొలుపులా ఉపయోగపడింది. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఎంతోమందిని మెడికల్ కమ్యూనిటీలో వాళ్ళందరినీ కూడా ప్రభావితం చేసింది. అలాగే వీటన్నిటిని కూడా ఇన్‌స్పిరేషన్ తీసుకొని విర్టా హెల్త్ అనే అమెరికాలో ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ వీళ్ళు చేసిన కృషి ముఖ్యంగా ఈ సారా హాల్బర్గ్ అన్న ఈవిడ మనకి ఎంతో దీని గురించి విపులంగా విపులీకరించి ఈవెన్ నార్మల్ కామన్ పబ్లిక్ కూడా ఈవిడిచ్చిన టెడ్ టాక్ 11.7 మిలియన్లు వ్యూస్ సంపాదించి ఈవిడ ఈ మధ్య కాలంలోనే చనిపోయారు. ఇప్పటిదాకా కూడా ఈవిడ చేసిన కృషి అపారమైంది. ఈవిడ పెట్టి హెల్త్ కోచెస్ సిస్టమ్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి కామన్ పబ్లిక్‌లో కూడా ఏ విధంగా డయాబెటిస్‌ని అవేర్‌నెస్ పెంచొచ్చు. ఈ డైటు, ఈ ఎక్సర్‌సైజు, ఈ రెజిమ్స్‌లో కంటిన్యూయస్ మానిటరింగ్ చేస్తూ అందరి యొక్క డయాబెటిస్ కొన్ని వేల మందివి ఈయన డయాబెటిస్‌ని రివర్స్ చేయడం జరిగింది ఈవిడ. ఈవిడ చేసిన కృషి ఈ విర్టా లాబొరేటరీస్ అన్నవి ఈ రోజుకి కూడా ఇంత మిగతా సైంటిస్టులందరితోటి సహకారంతోటి ఈ రోజుకి కూడా అమెరికాలో సేవలందిస్తున్నారు. ఇది ఒక చాలా పాపులర్ ఉన్న హెల్త్ ఆర్గనైజేషన్. ఇలాగే ఆస్ట్రేలియాలోను, యునైటెడ్ కింగ్‌డమ్‌లోను ఇవన్నీ కూడా మిగతా దేశాల్లో కూడా ఈ విర్టా లాబొరేటరీస్ ఏర్పడిన తర్వాత మనకి ఈ డయాబెటిస్‌ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు అన్నది కంటిన్యూయస్ కృషి జరుగుతూ ఉంది. వీటందరికీ కూడా సారాంశం ఏంటంటే ముఖ్యంగా డైటు, ఎక్సర్‌సైజు, మినిమల్ డ్రగ్సు. వీటిలో ప్రమాదకరం లేనటువంటి డ్రగ్సు అన్నదాన్ని మెయిన్ థీమ్‌గా తీసుకొని ఏ విధంగా డయాబెటిస్‌ని మనం పూర్తిగా కంట్రోల్ చేసుకొని దీనివల్ల రాబోయే కాంప్లికేషన్స్‌ని ఆపుకోవడము అన్నది ముఖ్యమైన ఉద్దేశ్యం. దీని ప్రకారంగానే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ముఖ్యంగా ఈ షాన్ బాకర్ అని, ఎరిక్ వెస్ట్‌మన్ అని, జెఫ్ వోలేక్ అని, స్టీఫెన్ ఫిన్నీ, అలాగే సారా హాల్బర్గ్, టిమ్ నోక్స్, ఎరిక్ బర్గ్ ఇలా ఎన్నో మంది మల్టీ స్పెషాలిటీస్. ఈయన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్టు, ఈయన ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టు, ఈయన ఒక ఆర్థోపెడిక్ సర్జను, ఈయన ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, ఈయన ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్, ఈవిడ విక్టర్ లాబొరేటరీ ఎండోక్రైనాలజిస్టు. ఈ విధంగా ఎంతోమంది ఈయనొక న్యూట్రిషనిస్టు. ఇలా మల్టీ డిసిప్లినరీసు, మల్టీ స్పెషాలిటీసు వీళ్ళందరూ కూడా కలిసి ప్రపంచవ్యాప్తంగా ఈ డయాబెటిస్‌ని ఏ విధంగా కంట్రోల్ చేయొచ్చు, దీనికి ఎన్నెన్ని మార్గాలున్నాయి
అన్న అప్రోచ్‌ని చూపిస్తూ దీంట్లో ఎల్‌సీహెచ్ఎఫ్ అంటే లో కార్బోహైడ్రేట్ హెల్తీ ఫ్యాట్ డైట్ అన్నది ఎక్కువ ప్రభావితం చేస్తుంది. దీనివల్ల మనం డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకునే అవకాశాలు చాలా మెండుగా పెరుగుతాయి అన్నది చెప్పడం జరుగుతోంది. వీ ఇది వచ్చేలోపుగా ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా దీనికి ఎన్నో కాంట్రోవర్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం దీని చరిత్ర వెనక్కి వెళ్లి ఎందుకు వీళ్ళు ఈ రోజు దాకా ఇన్ని సార్లు ఇంత కాంట్రోవర్షియల్‌గా ఉంది ఈ డయాబెటిస్ అన్నది అర్థం చేసుకున్నప్పుడు, మనం వీటిని త్వరితగతిని ఇంప్లిమెంట్ చేసి, దీన్ని నమ్మడమో, నమ్మకపోవడమో అనే దాని మీద కూడా అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి వీలు పడుతుంది. అటువంటి వాటిలోనే ఎంతోమంది సైంటిఫిక్ స్టడీస్, రాండమైజ్డ్ కంట్రోల్ స్టడీస్ ఈ లో కార్బోహైడ్రేట్ తోటి చేసిన స్టడీస్ అన్నీ కూడా వీటన్నిటి గురించి విడివిడిగా నేను చెప్పలేను. ఇవన్నీ కూడా పబ్లిష్ అయ్యాయి. ఈ పబ్లిష్ అయిన డేటా ప్రకారం కూడా మనకిది ఎంతో ఉపయోగం అని తెలుస్తుంది. అలాగే దీంట్లో ముఖ్యంగా జెఫ్ ఓలేక్ అన్న ఆయన చేసిన స్టడీ చాలా ఇంపార్టెంట్. లో కార్బోహైడ్రేట్ ఈ హెల్తీ ఫ్యాట్ తినడం వల్ల ఈ హార్ట్ సంబంధించిన జబ్బులకి, దీని మీద ఉన్న అపనమ్మకాలకి పోగొట్టడం కోసమని ఈయన చేసిన ఈ స్టడీ చాలా ఇంపార్టెంటు. దీనివల్ల మనకి ఏ విధంగా ఈ కొలెస్ట్రాల్ భయం లేకుండా కొవ్వు పదార్థాలు తిన్నప్పుడు దాంట్లో పెరిగేటువంటి కొవ్వులో పెరిగే హెచ్‌డీఎల్ ఎంతవరకు పెరుగుతోంది, అలాగే ఈ ఎపోబి లాంటివి ఎంత తగ్గుతున్నాయి, ఆ విధంగా ఇన్సులిన్‌ను ఈ విధంగా హోమో అయ్యారు. వీటన్నిటిని కూడా మనం ఎస్టిమేట్ చేసి వీటిలో జరిగే మార్పులు ఇవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయని విపులీకరించే ఈ స్టడీ ఇది చాలా మార్గదర్శకంగా ఉండింది. అట్లాగే మీరు చారిత్రకంగా చూసినట్టయితే 1917లో అప్పటికింకా ఇన్సులిన్ కూడా కనిపెట్టలేదు. అప్పటికున్న డయాబెటిక్ కుక్కరీ దీంట్లో రాసిన రెబెకా ఓపెన్‌హైమర్ ఈవిడ రాసిన ఈ పుస్తకంలో కొన్నిటిని మనం ఉదంతాలు చూసినట్టయితే, మనం ఇప్పుడు చూస్తున్న కాంట్రోవర్సీకి ఆ రోజుల్లో కూడా ఏ విధంగా దీన్ని ఇంప్లిమెంట్ చేసి డయాబెటిస్‌ని ఆ రోజు నాటికి ఇన్సులిన్ ఇంకా కనిపెట్టలేదు. ఆ రోజులో వాళ్ళు చెప్పినవి స్ట్రిక్ట్‌లీ ఫుడ్స్ ఫర్బిడెన్ ఆవిడ చేసిన ఈ పుస్తకంలో షుగర్సు, ఆల్ ఫార్నికోనిష్ ఫుడ్సు, స్టార్చెసు, అలాగే ఫ్లోరు అంటే వరిపిండి, గోధుమ పిండి, బ్రెడ్డు అంటే మనం తినేటువంటి రోజు బ్రెడ్డు, బిస్కట్సు, రైసు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా మానేయవలసిన అవసరం ఉంది అన్నది 1917 సంవత్సరంలో వాళ్ళు గుర్తించారు. అంటే ఒక విధంగా ఇది లో కార్బ్ ఆర్ నో కార్బ్ డైట్. అలాగే ఆ రోజున వాళ్ళు తినమని రికమెండ్ చేసింది 1917 సంవత్సరంలో క్రీము, చీజు, బటరు, ఆలివ్ ఆయిలు. ఈరోజు మనం ఏదైతే స్ట్రాంగ్‌గా నమ్ముతున్నామో ఈ బటరు, ఆలివ్ ఆయిలు, అలాగే చీజు, మీటు, ఫిషు, ఎగ్సు ఇవి వాళ్ళు రికమెండ్ చేశారు. ఇలా కొంతకాలం అప్పుడు ఇన్సులిన్ కూడా లేని రోజుల్లో డైట్ మాత్రమే ఈ డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడే ఈ పుస్తకం. అట్లాగే ఈ 1951 సంవత్సరం దాకా అప్పటికి ఇన్సులిన్ కనిపెట్టారు. వాళ్ళు కూడా ఈయన రేమండ్ గ్రీన్ అన్నది ప్రాక్టీస్ ఆఫ్ ఎండోక్రైనాలజీ. అప్పటికి మోడర్న్ మెడిసిన్ అంతా ఎస్టాబ్లిష్ అయింది. ఇది వీటిల్లో మనం చూసినట్టయితే వీళ్ళు కూడా ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయవలసినవి. ఈ ఫుడ్స్ తినే వాటిల్లో మీటు, ఫిషు, బర్డ్సు, గ్రీన్ వెజిటబుల్సు, ఎగ్సు, డ్రైడ్ ఫ్రెషు, చీజు ఇటువంటివి ఫ్రూట్ ఎక్సెప్ట్ బనానా అండ్ గ్రేప్స్ ఇలా కొంతవరకు ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో ఇవన్నీ 1951 సంవత్సరం నుంచి వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఈ డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తూ వచ్చారు. కానీ మధ్యలో ఏమైంది అంటే, అలాగే మీరు చూసినట్టయితే ఈయన ఆల్సోనర్ ఇది ప్రీ న్యూనన్ ఎరా వీళ్ళందరూ కూడా ఎంతో ప్రాముఖ్యత చెందిన సైంటిస్టులు. వీళ్ళు డయాబెటిస్ మీదే వాళ్ళ జీవితం అంతా కూడా ది డైట్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ యానిమల్ ఫుడ్ ప్రిన్సిపల్లీ ఏదైతే మన జంతు సంబంధించిన ఆహారం తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఈ వ్యాధిని కంట్రోల్ చేస్తాము అని నొక్కి ఒక్కాణించిన వాళ్ళల్లో ప్రీ నాన్ ఎరా అలాగే రోలో ఎరా అని అంటారు దీన్ని. ఇది ముఖ్యమైన ఒక చారిత్రకంగా పరిగణనలో తీసుకోవాల్సింది. అలాగే మీరు చూసినట్టయితే ఇది ఆ రోజుల్లో ఎన్నో పబ్లిష్ చేసిన డేటా వీళ్ళందరూ కూడా ఈ యానిమల్ ప్రోటీన్‌ని, యానిమల్ ఫ్యాట్‌ని శుభ్రమని ప్రతిపాదించి ఈ విధంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పినవి. అట్లాగే దీని తర్వాత ఎలియట్ జోస్లిన్ అనాయన ఈయన ముఖ్యమైన మనిషి. ఈయన చేసిందేంటంటే వాళ్ళ మదర్‌ని కూడా ఈయన ఈ డైట్ ద్వారా డయాబెటిస్‌ని తగ్గించుకున్నారు. కానీ ఒక సెంటర్ డెవలప్ చేసి అప్పటికే ఈ బ్యాంటింగరా వీళ్ళు కనిపెట్టిన ఇన్సులిను,
ఏ విధంగా టైప్ 1 డయాబెటిస్ ఆ రోజున టైప్ 1, టైప్ 2 ఇంత విపరీకరంగా తెలీదు. అందరం టైప్ 1 గురించే ఎక్కువ శ్రద్ధ వహించేవాళ్ళం. అందుకోసమని ఇన్సులిన్ వచ్చిన తర్వాత రిమార్కబుల్ చేంజెస్ వచ్చాయి. అంత ముందుగా చేసినటువంటి డైట్ ఒక్కదానితోటి మనం సాధించలేని ఎన్నో ఉపయోగాలు ఈ ఇన్సులిన్ కనిపెట్టిన తర్వాత వచ్చాయి. ఏ విధంగా అంటే అర్థపూర్వం దాకా ఒక 10, 12 ఏళ్లలోనే ఎక్కువ మంది టైప్ 1 డయాబెటిస్‌కి గురి కాబడిన వాళ్ళు మృత్యువాతన పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ ఇన్సులిన్ ఇంజెక్షన్ వచ్చిన తర్వాత ర్యాపిడ్‌గా వాళ్ళందరూ ఆరోగ్యాన్ని పునరుద్ధరించుకోవడము, వాళ్ళకున్న గెయిన్ రీవెయిట్ చేయడము, వాళ్ళకెంతో ఆరోగ్య సమస్యలు చక్కదిద్దుకోవడము ఈ ఇన్సులిన్ వల్ల కలిగాయి. దానివల్ల ఎక్కువ మంది మనం ఇన్సులిన్ ఒక్కటి సొల్యూషను. దీని ద్వారానే మనం ఈ ఉన్న డయాబెటిస్‌ని త్వరితగతిన తగ్గించుకోగలము. అంటే రోజుల్లోనే తేడా గుర్తించడం జరిగింది. ఈ డైటు, మిగతా ఎక్సర్‌సైజ్‌వి చాలా కాలం పడుతుంది. అటువంటి వాటిలోనే వచ్చిన కొన్ని నష్టాలు ఆ ఇన్సులిన్ కాలంలో హైపోగ్లైసీమియా, ఇన్సులిన్ షాకు ఇది ఎక్కువ తీసుకోవడం, తక్కువ తీసుకోవడం, ఎంత తీసుకోవాలో తెలియని పరిస్థితుల్లో కొంతమంది ఈ హైపోగ్లైసీమియా వల్ల ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఏర్పడిన తక్కువ షుగర్ వల్ల కొంతమంది మృత్యువాతన పడడం. దీని గురించి మళ్ళీ పునరాలోచన చేయవలసిన అవసరం ఏర్పడడము. ఈ ఇన్సులిన్ అంతా మంచిదా? కాదా? ఏ విధంగా నష్టాలు కలుగజేస్తుంది? అన్నది దీని వాడకం పెరిగిన తర్వాత మనకు తెలుసుకున్న కొన్ని నష్టాలు. అటువంటి వాటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ బ్యాంటింగ్ ఎరా తర్వాత వచ్చేటువంటి ఈ ఇన్సులిన్‌ని పూర్తిగా మనం ఎంత తీసుకోవాలి అన్నది పూర్తిగా తెలియనప్పుడు వచ్చిన కొన్ని నష్టాల్ని హైలైట్ చేస్తూ మళ్ళీ డైట్ గురించి ఎక్కువ ప్రాముఖ్యత పొందడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మనకి సెకండ్ వరల్డ్ వార్ రావడం, దీని మీద జరిగిన రిసర్చ్ అంతా కూడా పక్కదోవన పట్టడం, ప్రపంచంలో అప్పటిదాకా ఉన్నటువంటి ఎన్నో పరిస్థితులు తారుమారవడం, ప్రజల యొక్క ఫోకస్ అంతా కూడా ఈ గ్రేట్ డిప్రెషను ఇటువంటివి ఎన్నో జరగడం వల్ల ఈ రిసర్చ్ అంతా కూడా కుంటుపడింది. దానివల్ల ముఖ్యంగా ఈ అప్పటిదాకా జరుగుతున్న యూరోపియన్ సెంటర్‌గా ఉన్న రిసర్చ్ అంతా ఈ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికాకి మారింది. అటువంటి వాటిలో ప్రాముఖ్యంగా ఉన్నది ఈ జోస్లిన్ డయాబెటిక్ సెంటర్. ప్రపంచానికంతటికీ డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి దీని జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన రిసర్చ్ ఈ బిల్డింగ్‌లో జరుగుతోంది. ఈ రోజుకి కూడా వీళ్ళు చెప్పింది వేదంగా పరిగణిస్తూ వీళ్ళు చేసిన రిసర్చ్ ఎంతో ప్రాముఖ్యత సంపాదించి ఏ విధంగా మన డయాబెటిస్‌ని ట్రీట్ చేయాలి అన్నదికి ఈ జోస్లిన్ డయాబెటిక్ సెంటర్ అనేది ఇచ్చే గైడ్‌లైన్స్ ఈ రోజు కూడా మనకు ఉపయోగపడుతున్నాయి. దీంట్లో ముఖ్యంగా కొంతకాలం ఇవన్నిటికి ఎంతో కాలం కృషి చేసి, దీన్ని ఎస్టాబ్లిష్ చేసి, డయాబెటిస్ అంటే తెలియని రోజుల్లోనే ఒక డయాబెటిస్ సెంటర్‌ని అవసరాన్ని గుర్తించి, ఈయన కనిపెట్టినాయన జోస్లిన్. ఈయన ఎలియట్ జోస్లిన్. ఈయన 1962 దాకా బతికున్నారు. ఈయన చేసిన కృషి అపారమైంది. దీనివల్లే మనకి డయాబెటిస్ గురించి ఎక్కువ తెలియడం జరిగింది. అట్లాగే ఈయన డి చేసినటువంటి కొంతమంది వీళ్ళతో పాటు కూడుకున్నటువంటి కొంతమంది సైంటిస్టులు ఈ సెంటర్‌లో చేసినటువంటి స్టడీ ముఖ్యంగా డాక్టర్ యాలన్. ఈయన చేసిన కొన్ని రిసర్చ్ ముఖ్యంగా దీంట్లో ఫ్యాట్ తినడం వల్ల వచ్చే నష్టాలు వీటిని పరిగణలోకి తీసుకొని, ఈయన చేసినటువంటి కొన్ని ప్రపోజల్స్ తోటి, ఈయన రిసర్చ్ ఫైండింగ్స్‌ని మనం అనుకరించి కొంతవరకు తప్పుదారిన పట్టవలసొచ్చింది. ఎందుకంటే, ఈయన కూడా పెద్ద ఇంటెన్షన్ ఏ విధంగా ఉందో, ఎలా ఉందో మనకు తెలీదు. కానీ పెద్ద ఆ రోజుల్లో పెద్ద మాఫియాలు గాని, డ్రగ్ మాఫియాలు గాని అంత ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేయలేదు. ఈయన జెన్యూన్‌గానే రిసర్చ్ చేసి, టైప్ 1 డయాబెటిస్‌లో ముఖ్యంగా ఓన్లీ ఫ్యాట్ పెట్టినట్టయితే వచ్చే నష్టాలను గుర్తించి, కొంతవరకు ఈయన దీన్ని పూర్తిగా ఉపవాసం చేయడం వల్ల ఎంత ఎక్కువ ఉపయోగం అనే దాని మీద కాన్సంట్రేట్ చేసి, ప్రొలాంగ్డ్ ఫాస్టింగ్ అండ్ డయాబెటిస్ అన్న దాని మీద ఎక్కువ స్టడీ చేసి, కొంతకాలం జరిగే ఈ రిసర్చ్‌నంతటిని పక్కదోవన పెట్టించడం జరిగింది. అలాగే ఈయనటువంటి ఎంత ప్రొలాంగ్డ్ ఫాస్టింగు, డయాబెటిస్‌ని కొద్ది మందిలో మనం తగ్గించగలిగినా, ఎక్కువ మందిలో దీని యొక్క ఉపయోగాలు పూర్తిగా తెలియలేదు. ఎంతకాలం ఫాస్టింగ్ చేయాలి? ఏ విధమైన ఫాస్టింగ్ చేయాలి? ఎంతవరకు మనం ఫ్యాట్స్ ఇవ్వచ్చు? వీటన్నిటి మీద అవగాహన ఈయన చేసినటువంటి ఈయన యాలన్ ఎరా ఇది చాలా మట్టుకి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం వల్ల, మన డయాబెటిస్‌ని, డైట్‌ని పక్కదోవన పెట్టిచ్చి, మనం వాడేటువంటి మందులకే ఎక్కువ ప్రాముఖ్యతని కలగజేసింది. సో, అటువంటి పరిస్థితుల్లో
మనం అందరం కూడా ఏ విధంగా తప్పుదోవలో పట్టింది అనే దానికోసమని ఇనీషియల్‌గా మనం చేస్తున్న డైట్‌లో 900-1000 క్యాలరీల దాకా అంటే దీంట్లో 90 గ్రాములు ఫ్యాట్ ఇవ్వడం జరిగింది. 10 గ్రాములు ప్రోటీను, 14 గ్రాములు కార్బోహైడ్రేట్. అట్లాగే షుగర్ ఫ్రీ దాంట్లో చూసినట్టయితే 1400 క్యాలరీలు ఇచ్చినప్పుడు కూడా 140 గ్రాముల దాకా ఫ్యాట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫర్ లార్జ్ పర్సన్స్ 170 గ్రాములు. అంటే వాళ్ళకున్న BMIని బట్టి, వాళ్ళకున్న సైజ్ ఆఫ్ ది బాడీని బట్టి ఈ ఫ్యాట్ కంటెంట్ మారుతూ వచ్చింది. ఈ ఒక్క ఫ్యాట్ ఇచ్చి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల కొన్ని నష్టాలు చూసారప్పుడు. ఆ నష్టాలనే మనం పూర్తిగా అవగాహన లేనప్పుడు కొన్ని జరిగిన ఈ నష్టాలు ఈ రోజుకి కూడా మనం చాలామంది ఈ డైట్ నమ్మకపోవడానికి వీళ్ళు చేసిన ఈ రిసర్చ్. అందుకోసం దీని గురించి ఏం జరిగింది? ఎలా జరిగింది? అన్న దాన్ని కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు, ఇది కొంతవరకు మన మార్గదర్శకాల్ని సృష్టించింది. అదే విధంగా అదే టైంలో ఇంకొక ప్రమాదం జరిగిందేమిటంటే, ఈ ఫ్యాట్ ఎక్కువ తినడం వల్ల మన గుండె జబ్బులు పెరుగుతున్నాయి. ఫ్యాట్‌ని డయాబెటిస్‌నయితే ఇన్సులిన్ ఉంది కాబట్టి, ఇన్సులిన్ను ఆ తర్వాత వచ్చిన మందులతోటి మనం కంట్రోల్ జేసుకోవచ్చు. వేరేజ్ గుండె జబ్బులను కంట్రోల్ చేసుకునే శక్తి లేదు. అందుకోసం ఫ్యాట్‌ని మనం పూర్తిగా మానేస్తే తప్ప, మన గుండె జబ్బులు తగ్గవు అన్నది ఈయన రిసర్చ్ ఫైండింగ్. ఈయన కూడా గొప్ప సైంటిస్టు. ఈయన చేసినటువంటి ఈ రిసర్చ్ వల్ల డైట్ హార్ట్ హైపోథసిస్ అన్నది ప్రపోజ్ చేసి, మనకి ఆ కొలెస్ట్రాల్ మనం తిన్నటువంటి ఫ్యాట్ వల్ల వస్తుంది. అది ముఖ్యంగా ఈ డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో ఏమైందంటే, అంత దూరం దాకా మనం ఇచ్చే ఫ్యాటు, ఈ సాచురేట్ ఫ్యాట్ మానవలసిన అవసరం ఎంతైనా ఏర్పడింది. అలా సాచురేషన్ ఫ్యాట్ మానేసి, కార్బోహైడ్రేట్స్‌ని పెంచుకోవడం వల్ల వచ్చినటువంటి విష పరిణామాలు ఏమిటంటే, డయాబెటిస్ వ్యాధి పెరిగింది. అలాగే ఇంతకుముందు దాకా నమ్మినటువంటి ఈ కొలెస్ట్రాల్ థియరీలో ఈ ఫ్యాట్‌కి, దీనికి అంత దగ్గర సంబంధం లేదని, ఈవెన్ థో ఈయన కొంతవరకు పేపర్‌లో పబ్లిష్ చేసినా ఈ థియరీ అంత ప్రిడిక్టబుల్‌గా, రిపీటెడ్‌గా జరగలేదు అని తెలుసుకున్న తర్వాత, మళ్ళీ మన డైట్ మేనేజ్‌మెంట్ మీద మనకి ఎన్నో అవగాహనలు మారాయి. ముఖ్యంగా ఈ థియరీని ప్రపోజ్ చేసి, ఈ థియరీని వీగిపోవడానికి కారణం ఆయన ప్రపోజ్ చేసిన థియరీ ఇంతవరకు ఎప్పుడు ప్రూవ్ కాలేదు. ఈయన అనుకున్నటువంటి హైపోథిసిస్ ఏంటంటే, సాచురేటెడ్ ఫ్యాట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అక్కడిదాకా నిజమే. అలాగే సీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అది ఎథెరోస్క్లెరోసిస్ అనే జబ్బొస్తుంది. దానివల్లే మనకి గుండెకి సంబంధించిన రక్తనాళాలు మూసుకుపోతాయి. అలా మూసుకుపోవడం వల్ల మనకు హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది ఆయన ప్రపోజ్ చేసిన థియరీ. దీన్ని ప్రూవ్ చేయడానికి కొన్ని యానిమల్ స్టడీస్ కూడా చేసి, ఇలా కుందేళ్ళలో ఈ డైట్ గనక ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నది సాచురేటెడ్ ఫ్యాట్ డైట్ పెట్టి, వాళ్ళకున్న రక్తనాళాలు పరీక్ష చేసినప్పుడు వాటిల్లో ఈ మూసుకుపోవడం, ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ జరగడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆయన చేసిన ఎక్స్‌పెరిమెంట్స్ రష్యాలో జరిగిన ఈ కుందేళ్ల ఎక్స్‌పెరిమెంట్‌ని ఆధారంగా తీసుకొని ఈ థియరీస్ అన్నీ ప్రపోజ్ చేశారు. కానీ తర్వాత ఏం తెలిసిందంటే, అది కుందేళ్లలో మనం ఇచ్చేటువంటి సాచురేటెడ్ ఫ్యాట్ ముఖ్యంగా యానిమల్ ఫ్యాటు, ఇవి హెర్బివోరస్ యానిమల్స్. వీటి ఆహార విధానాలు ఇవన్నీ కూడా వృక్షజాతి ఈ తిని బతికేటువంటి కుందేళ్లలో ఈ జంతు సంబంధించిన కొలెస్ట్రాల్ ఇవ్వడం వల్ల వేరే ప్రమాదాలు జరుగుతున్నాయి. అదే కార్నివోరస్, ఆమ్నివోరస్ అంటే మనుషులను కూడా మనం జంతు సంబంధించినవి తినగలము, వృక్ష సంబంధించినవి తినగలము. అటువంటి జంతువుల్లో మనం ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు, మనకి ఈ కొలెస్ట్రాల్ తోటి అంత భయం లేదు. వీటిలో జరిగే మార్పులు వేరు. ఈ ప్యూర్‌గా ఈ వృక్ష సంబంధించిన తీసుకునే ఆహారం మీద బతికే జంతువులు, ఈ రెండిటిలోనూ ఉన్న వ్యత్యాసాలు పూర్తిగా గుర్తించకపోవడం వల్ల, కొంతవరకు సైన్స్ మనకి తప్పుదారిన పట్టింది. ఎప్పుడైతే కనుక్కున్నామో, అదే టైంలో మనకి కొలెస్ట్రాల్ గురించి ఎక్కువ అవగాహన లేనప్పుడు ఇద్దరు నోబెల్ లారెట్స్ 1985 సంవత్సరంలో కొలెస్ట్రాల్ ఒకటి మనం చూడకూడదు. కొలెస్ట్రాల్‌లో ఇంక అంతర్భాగాలున్నాయి. ముఖ్యంగా ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్. ఆ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్‌లో కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా స్మాల్ డెన్సిటీ ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్. అన్నీ ఒకటి ఒకే విధంగా దాన్ని ఒకే కట్టలేము. వీటిలో ఉన్న వ్యత్యాసాలు వీటికి ఉన్నటువంటి గుండె జబ్బులకి, వీటికి ఉన్న తేడాల్ని వీళ్ళు నిరూపించిన తర్వాత ఏ కొలెస్ట్రాల్ గురించి మనం భయపడాలి, ఏ కొలెస్ట్రాల్ గురించి అంత భయపడక్కర్లేదు అన్న క్లారిటీ వచ్చిన తర్వాత, మనం తీసుకునే సాచురేట్ ఫ్యాట్స్‌కి, మనకు ఉన్నటువంటి శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌కి సంబంధం చాలా తక్కువ ఉంది అని నిరూపించిన తర్వాత మళ్ళీ మన అవగాహన మారింది. అందుకోసం అప్పటిదాకా పెట్టిన ఈయన థియరీ కొలెస్ట్రాల్‌కి, మనకున్న డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లోనూ ఇది అడ్డం పడింది. గుండె జబ్బులు తగ్గించుకోవాలా? డయాబెటిస్‌ని తగ్గించుకోవాలా?
అన్న కాంట్రోవర్సీ వచ్చినప్పుడు, గుండె జబ్బుని మనం కంట్రోల్ చేసుకునే పరిస్థితి లేనప్పుడు, డయాబెటిస్‌ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ లాంటి మందులు ఉన్నప్పుడు, మన ప్రిఫరెన్స్ అంతా కూడా గుండె జబ్బులకే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం. సో, అటువంటి పరిస్థితుల్లోనే ఈయన జాన్ యిట్కిన్ అనాయన ఒక యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉన్న ప్రొఫెసర్. ఈయన చేసిన కృషి అంతా ఏం చెప్పిందంటే, మనమందరం కూడా తప్పు వర్షిపింగ్ వి ఆర్ వర్షిపింగ్ రాంగ్ గాడ్. కొలెస్ట్రాల్ గురించి అంత బాధపడొద్దు. మనం తిన్న షుగరే ముఖ్యమైన కారణం. మనం తిన్న కార్బోహైడ్రేట్సే ముఖ్యమైన కారణం గుండె జబ్బులకు కూడా. అందుకోసమని గుండె జబ్బులు భయంతోటి మనం ఏదైతే ఈ కొవ్వు పదార్థాలు మానేసామో వాటిని మానకూడదు. మనం మానవలసింది ఏమైనా ఉంటే పిండి పదార్థాలు అని శాస్త్రోక్తంగా నిరూపించి, ఈయన ఒక పుస్తకం కూడా రాసి 'ప్యూర్ వైట్ అండ్ డెడ్లీ' అన్న ఈ పుస్తకాన్ని కూడా పబ్లిష్ చేశారు. కానీ ఈయనకున్న ఈ పబ్లిష్ చేసిన రిసర్చ్‌కి అంత ప్రాచుర్యం పొందలేదు. ఇది 1972 సంవత్సరంలో జరిగింది. కానీ దీని ప్రాచుర్యం అర్థం చేసుకొని, ఇది షుగర్ వల్లే జరుగుతోంది అని అర్థం చేసుకోవడానికి సైంటిఫిక్ స్టడీస్‌లో చాలా వరకు కొంత జాప్యం జరిగింది. దానికి ముఖ్యమైన కారణం ఈ జోస్లిన్ డయాబెటిక్ సెంటర్‌లో వాళ్ళు చేసినటువంటి రిసర్చి దీనికి సంబంధించినవి. వీటన్నీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పేపర్‌లన్నీ చదువుకున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. వీళ్ళందరూ కూడా అప్పటికే మనకి కొన్ని ఓరల్ డ్రగ్స్ రావడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ అక్కర్లేకుండా, మనం తీసుకునే మందులతో కూడా ఇంజెక్షన్‌ల అవసరం లేకుండా కూడా మన బ్లడ్ షుగర్‌ని తగ్గించుకోవాల్సిన ఎంతో శక్తివంతమైన మందులు రావడం మొదలుపెట్టాయి. దానివల్ల ఈ టాల్బుటమైడ్ ఇది ఈ రోజుకి కూడా మనం వాడుతున్నాము. దీన్ని షుగర్ నియంత్రణకి ఇది ఒక ఇంపార్టెంట్ అయిన ఒక మందు. ఇది అవైలబుల్‌గా వచ్చిన తర్వాత చాలామంది బ్లడ్ షుగర్‌ని తగ్గించుకోవడం సులభతరం అయిన తర్వాత, ఎక్కువ మంది దీని మీదే ఎక్కువ మొగ్గు చూపించారు. ఆ విధంగా ఈ రోజున మీరు చూసినట్టయితే ఎన్నో రకరకాల మందులు. వీటిలో ఈ సల్ఫోనైల్ యూరియాసు, మెగ్లిటనైడు ఇవి ఇన్సులిన్‌ని ప్రేరేపించి ప్యాంక్రియాస్‌ని స్టిమ్యులేట్ చేసి, శరీరంలో ఉన్నటువంటి ప్యాంక్రియాటిక్ గన్ ద్వారా ఎక్కువ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేట్టు చేస్తాయి. ఇవి అతి ముఖ్యమైన మందుల్లో వాడుకునేటువంటి ఈ కేటగరీ ఆఫ్ డ్రగ్స్ చాలా ప్రాచుర్యం పొందాయి. కానీ దీనివల్ల కొన్ని నష్టాలున్నాయని తర్వాత తర్వాత తెలుసుకున్నాం. అందుకోసమనే ఎంతో రిసర్చ్ చేసి, ముఖ్యంగా ఈ రోజున ఇప్పుడు ఎస్‌జీఎల్‌టీ ఇన్హిబిటర్స్ దీనికి, ఇన్సులిన్‌కి దగ్గర సంబంధం లేదు. ఈ మందులు ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి ఇప్పుడు. ఇవి ఎలా వాడుకోవాలి? ఎందుకు వాడుకోవాలి? ఏ పరిస్థితుల్లో వాడుకుంటే మనకు ఉపయోగం? అన్నది ఎండోక్రైనాలజిస్టులు ఎంతో కృషి చేసి వీటి యొక్క ప్రాముఖ్యతని పూర్తిగా తెలిసేటువంటి మందులివి. అలాగే గ్లిటజోన్స్ అనేవి ఇవన్నీ కూడా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. అలాగే మెట్ఫార్మిన్ అన్నది కామనెస్ట్ డ్రగ్. అది ఇన్సులిన్‌ని ప్రేరేపించదు. కానీ కొద్దిమంది ప్రాచుర్యంగా ఈ సోషల్ మీడియాలో ఏ విధంగా దీన్ని ప్రొపగేట్ చేస్తున్నారంటే మందులన్నీ ప్రమాదం. మందుల వల్లంతా ఇన్సులిన్ ఎక్కువవుతుంది. ఇన్సులిన్ ఎక్కువ అవ్వడం వల్ల టైప్ 2 డయాబెటిస్ నాశనం అయిపోతుంది. ఇవన్నీ కూడా కొన్ని తప్పుడు అవగాహనలు కలగడానికి కారణమవుతున్నాయి. అన్ని మందులు కూడా ఇన్సులిన్ ప్రేరేపించవు. ముఖ్యంగా మెట్ఫార్మిన్ కామనెస్ట్‌గా వాడేది. అలాగే ఎస్‌జీఎల్‌టీ ఇన్హిబిటర్స్ వీటిలికి, ఇన్సులిన్‌కి సంబంధం లేదు. ఇవి ఇంకా మనం తీసుకునే ఈ మెట్ఫార్మిను, ఈ అకార్బోజ్ లాంటివి మనం తీసుకునేటువంటి షుగర్‌ని లోపలికి అబ్జార్బ్ కాకుండా ఎక్కువ ఉపయోగపడతాయి. ఈ మధ్య కాలంలో ఇప్పుడు జీఎల్‌పీ-1 యాగనిస్ట్‌లు వెయిట్ రిడక్షన్‌కి, డయాబెటిస్ కంట్రోల్‌కి ఎంతో ప్రాముఖ్యత పొంది, ఇవి కూడా జీఎల్‌పీ-1 కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి. ఇలాగా ఒక 6, 7 కేటగరీస్ ఉన్న మందుల్లో ఒక 2, 3 తప్ప మిగతావేవి కూడా మన శరీరంలో ఉన్న ఇన్సులిన్‌ని పెంచవు. అందుకోసమని వీటిల్లో మనం అంత ప్రమాదమైన మందులు అని అనుకోవసరం లేదు. ఎప్పుడైనా ఒక డైట్ తోటే కంట్రోల్ చేయనప్పుడు అవసరం వస్తే ఈ మందులు కూడా వాడుకొని, ఈ రెండిట్ల యొక్క ఉన్న ఫలితాన్ని మనం ఎక్కువ కూడా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మనం తీసుకునేటువంటి మందుల్లో ఏదైతే ఇన్సులిన్ తీసుకుంటున్నామో, చాలామంది ఎక్కువ మంది ప్రొపగేట్ చేస్తున్నదేంటంటే, మందులు తీసుకోవడం వల్ల డయాబెటిస్‌ని కంట్రోల్ మాట ఎలా ఉన్నా, అవి మిగతా ఉన్న మృత్యువాతను పడి చేసేటువంటి జబ్బుల్ని పెంచుతున్నాయి అన్నదాన్ని ఒక థియరీ ప్రపోజ్ చేశారు. అది కొంతవరకు కరెక్టే. ముఖ్యంగా ఇన్సులిన్ గనక తీసుకొని, ఇన్సులిన్‌ని పెంచేటువంటి మందులు ఉన్నట్టయితే, హార్ట్ జబ్బులకి పెరిగేటువంటి అవకాశం ఎంతైనా ఉంది. ఎవరైనా డయాబెటిస్‌కి ఇన్సులిన్ గాని, ఇన్సులిన్‌ని పెంచేటువంటి మందులు వాడుతున్నప్పుడు
వాడికి హార్ట్ అటాక్‌తో చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువున్నాయి. అందుకోసమని డయాబెటిస్‌ని మనం ముఖ్యంగా ఈ మందులు లేకుండా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని పెంచేటువంటి మందులన్నీ తగ్గించుకొని, మనం వాడినప్పుడు ఈ ఉన్నటువంటి గుండె జబ్బుల వల్ల మనం చచ్చిపోము అన్న దాన్ని కూడా నిరూపించడం కోసం. అట్లాగే ఒక్క బ్లడ్ షుగర్‌ని మాత్రమే తగ్గించినట్టయితే మనకున్న ఐ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, నరాలకొచ్చేవి కొంతవరకు తగ్గుతాయి. వీటిల్నే ఏజీ అంటారు. అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్. దీనికి, షుగర్‌కి దగ్గర సంబంధం ఉంది. ఇటువంటివి బ్లడ్ షుగర్‌ని ఎంత తగ్గిస్తే ఈ ఏజీస్ తగ్గుతాయి. కానీ దీనికోసం ఇన్సులిన్ వాడుకున్నట్టయితే ఈ జబ్బులన్నీ పెరుగుతాయి. ముఖ్యంగా స్ట్రోకు, అలాగే బీపీ పెరగడం, అలాగే హార్ట్ అటాక్స్ పెరగడం, అలాగే మనకున్నటువంటి మెమరీ లాస్ అవ్వడము, స్థూలకాయం. ఇన్సులిన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఒబేసిటీ పెరుగుతుంది. అలాగే అంత ఫ్యాటీ లివర్ పెరుగుతాయి. ఇవన్నీ కూడా మిగతా జబ్బులకు కారణాలున్నాయి కాబట్టి, ఇన్సులిన్ అనేది లేకుండా, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసేటటువంటి మందులు కాకుండా, వేరే విధానాలు అవలంబించినప్పుడు మనం ఎక్కువ పొందుతాం. ఇది ఉదాహరింపుకి ఇన్సులిన్ ఎంత ప్రమాదం అన్నది ఈ టైప్ 1 డయాబెటిస్ వాళ్ళు ఇక్కడ బొడ్డు చుట్టూ వాళ్ళు ఈ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఎక్కడైతే ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటున్నారో అక్కడ ఈ ఫ్యాట్ డిపాజిట్స్ జరుగుతాయి. అందుకోసమనే ఇది ముఖ్యమైన కారణం. ఇన్సులిన్ తీసుకున్న వాళ్ళెవరూ కూడా బరువు తగ్గే అవకాశం ఉండదు. ఆన్ ద కాంట్రరీ బరువు పెరుగుతూ ఉంటారు. ఈ బరువు పెరగడానికి ఈ ఇన్సులిన్ తోడ్పడుతుంది. ఎంత ఇన్సులిన్ తీసుకుంటే అంత ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది శరీరంలో. ముఖ్యంగా ఈ ఇన్సులిన్ ఎక్కడైతే ఇంజెక్షన్ తీసుకుంటున్నారో అక్కడే ఇలాగ ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం ఇది ఒక తార్కాణం దానికి. అట్లాగే మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మ్యాక్రో యాంజియోపతి ఇన్ టైప్ 1 డయాబెటిస్. పేషెంట్స్ ట్రీటెడ్ విత్ ఇంటెన్సివ్ ఇన్సులిన్ థెరపీ. ఎవరికైతే ఇన్సులిన్ థెరపీని పెంచి, ఇన్సులిన్ వల్లే మనం కంట్రోల్ చేస్తున్నప్పుడు, వాళ్ళకి ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి, వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి అని ఎన్నో సొసైటీస్, ముఖ్యంగా ఈ యూరోపియన్ సొసైటీస్ ఇవన్నీ ఎంతో చాలా మంచి గుర్తిస్తున్నాయి. అలాగే చూసినట్టయితే, ఈ ఎకార్డ్ స్టడీ అన్నది ఇన్సులిన్ ఎక్కువిచ్చి, హిమోగ్లోబిన్ A1Cని ఒక్కదాన్ని మనం కంట్రోల్ చేస్తే, బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేస్తే, మనకున్న డయాబెటిస్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది అన్న అపోహతోటి మనం ఈ స్టడీ జరగడం జరిగింది. ఇది 5 ఏళ్ళు స్టడీ చేసి ఇంటెన్సివ్ థెరపీ అంటే ఎంత ఇన్సులిన్ ఇచ్చి మన హిమోగ్లోబిన్ A1Cని తగ్గిస్తాము అన్నది ప్రాముఖ్యతంగా తీసుకొని దీనివల్ల జరిగే ఫలితాలు, నష్టాలు గుర్తించినప్పుడు హెచ్‌బీ1సీని ఒక్కదాన్ని ప్రాణంలోకి తీసుకొని అది ఎంతవరకు తగ్గించగలము? 5 కన్నా తగ్గించడం ముఖ్యోద్దేశం. అందుకోసం అవసరమైనంత ఇన్సులిన్ ఇచ్చి, ఇంటెన్సివ్‌గా మిగతా మందులు కూడా పెంచి, మన హిమోగ్లోబిన్ A1సీని ఒక్కదాన్ని తగ్గించడమే ఉద్దేశ్యంగా తగ్గించినప్పుడు వాళ్ళలో ఎక్కువ మంది చచ్చిపోవడం జరిగింది. అదే కంపారిటివ్‌గా చూస్తే హెచ్‌బీ1సీ 7 కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు లలో మృత్యువాత ఉన్నవాళ్ళు తక్కువున్నారు. అలా కాకుండా 5, 5, 5.5 అంత హిమోగ్లోబిన్ A1సీ తగ్గించినప్పుడు వాళ్ళల్లో ఎక్కువ మంది మోర్టాలిటీ చూడడం జరిగింది. సో, అందుకోసమని ఈ స్టడీ ప్రాముఖ్యత ఏమిటంటే, అందుకోసమని హెచ్‌బీ1సీని అంత కంట్రోల్ చేయక్కర్లేదు అన్న ఒక తప్పుడు సంకేతాలను కూడా ఇచ్చిందిది. ఆ విధంగా హెచ్‌బీ1సీ 7 ఉన్నా పర్వాలేదు అన్న ఒక అపోహను కలుగజేయడం. అది లేకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టాలు తక్కువుంటాయి కాబట్టి, విధంగా మనం డయాబెటిస్‌ని కొద్ది తక్కువ ఇంటెన్సిటీ తోటి ట్రీట్ చేసుకుందాం అన్న అపోహలు కూడా కలుగుతున్నాయి. అవన్నీ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల, దానివల్ల వచ్చిన దుష్ఫలితాలు, ఇన్సులిన్ థెరపీలో ఇన్సులిన్ లేని పక్షంలో ఇటువంటి మృత్యువాతన పడే అవకాశం లేదు అన్న స్టడీస్ ఇప్పుడు ఎన్నో వచ్చాయి. అందుకోసం ఇన్సులిన్ రెసిస్టెన్సు, ఈ ఇన్సులిన్ రోలు పూర్తిగా తెలిసిన తర్వాత, ప్రస్తుత పరిస్థితుల్లో మనం అందరం ఏం చెప్తున్నాం అంటే, మనం అదే ఎక్స్‌పెరిమెంట్‌ని ఇన్సులిన్ ఇవ్వడమో, ఇవ్వకపోవడమో, ఇన్సానిటీ అనే దాని గురించి సేమ్ థింగ్ ఓవర్ అండ్ ఓవర్ 10 సార్లు అదే పని మార్చకుండా, మనం అదే పని అలాగే చేస్తూ ఉన్నప్పుడు, దానికొచ్చే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. ఆ ఫలితాల్లో వేరుగా ఉండాలి అని అనుకున్నప్పుడు, మనం కొన్ని పద్ధతులు మారిస్తే తప్ప, మనం చేసే పనులు పద్ధతులు మారితే తప్ప, మనకొచ్చే రిజల్ట్స్ మారవు. ఇది ఐన్‌స్టీన్ అనే మహనీయుడు చెప్పిన సూత్రం. సో, ఈ విధంగా ఇన్సులిన్ టైప్ 1 డయాబెటిస్‌లో మనం చూసినట్టయితే, ముఖ్యంగా ఈ డైట్‌లో ఎక్కువ ఫ్యాట్ ఇచ్చి, ఇవన్నీ చేయడం వల్ల ఓన్లీ ఫ్యాట్ ఇవ్వడం వల్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ కానప్పుడు, ఎంత ఫ్యాట్ ఇచ్చి వీళ్ళందరినీ కంట్రోల్ చేస్తే అంతమంది
కీటో ఎస్టోసిస్ అన్న కాంప్లికేషన్‌లో చచ్చిపోతారు. అంచేత టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి ఇన్సులిన్ అనేది లేనప్పుడు, పూర్తిగా మనం నిర్ధారణ చేసినప్పుడు, వాళ్ళకి సి పెప్టైడ్ 0.5 అంతకన్నా తక్కువున్నప్పుడు, ఓన్లీ ఫ్యాట్ డైట్ ఇస్తే వాళ్ళందరూ కూడా మృత్యువాతన పడతారు అన్నది ముఖ్యమైన ఇంపార్టెంట్. ఈ దాంట్లో కీటో ఎసిడోసిస్ టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి ఫ్యాట్స్ ఇచ్చి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ పూర్తిగా తగ్గించినా పెద్ద ఎక్కువ ఉపయోగం ఉండదు అన్నదానికి మనం ఇవన్నీ కూడా సింప్టమ్స్. ఏంటంటే ఈ టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి ఎక్కువ ఫ్యాట్ ఇచ్చినప్పుడు, ఈ కీటోన్ బాడీస్ గనక శరీరంలో ఎక్కువ పెరిగిపోయినప్పుడు, వాళ్ళకి జరిగేది ఈ దాహం పెరగడం, ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళడం, అలాగే బ్లడ్ షుగర్స్ అన్నీ ఎక్కువ విపరీతంగా పెరిగిపోవడం, ఈ డ్రై మౌత్ ఇటువంటి లక్షణాలన్నీ కూడా వాళ్ళు యూరిన్‌లో పరీక్ష చేసినా, బ్లడ్‌లో పరీక్ష చేసినా కీటోన్ బాడీస్ ఎక్కువుండడం. ఇవన్నీ కూడా అసలు ఇన్సులిన్ అనేది అసలే లేనప్పుడు, ఈ డయాబెటిక్ కీటోఎసిడోసిస్ అనేదొస్తుంది. ఈ కీటోఎసిడోసిస్ అన్న దాన్ని ప్రివెంట్ చేయడానికి ఇన్సులిన్ కొద్దో గొప్పో అవసరం. ఇన్సులిన్ లేని పక్షంలో ముఖ్యంగా ఏ విధంగా తెలుసుకుంటామంటే బ్లడ్ షుగర్ ఎక్కువుంటుంది. అలాగే వాళ్ళకి ఈ ఉన్నటువంటి ఈ మెకానిజం ఇది ఇంతకుముందు కీటోన్ బాడీస్ అన్న దాంట్లో నేను విపులీకరించాను. ఒకసారి అవసరం వస్తే దానికి మళ్ళీ వెనక్కి వెళ్లి దీని గురించి చూసుకోవచ్చు. దీంట్లో జరిగేదేంటంటే ఈ కీటోన్ బాడీస్ న్యూట్రిషనల్ కీటోసిస్ అంటే 1-3 మిల్లీమోల్స్ ఉన్నంత వరకు ప్రమాదం లేదు. అలాగే ఇది 5, 7 మిల్లీమోల్స్ ఉన్నంత వరకు కూడా కీటోన్ బాడీస్ అంత ఎక్కువ ప్రమాదం చేయదు ఈ గ్రీన్ జోన్‌లో. ఎప్పుడైతే ఈ కీటోన్స్ ఈ రెడ్ జోన్‌లోకి, ఈ ఆరెంజ్ జోన్‌లోకెళ్తాయో అప్పుడు ప్రమాదం వస్తుంది. స్పృహ కోల్పోతాము, కోమాలోకెళ్తాము, మృత్యువాతన కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ ఈ కీటోన్ బాడీస్ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా పెరగడానికి కొద్దిపాటి ఇన్సులిన్ ఉన్నా గానీ ఇక్కడి దాకా వెళ్ళదు. పూర్తిగా ఇన్సులిన్ లేనప్పుడు ఓన్లీ ఫ్యాట్సే తిని ఏ మందులు వాడనప్పుడు టైప్ 1 డయాబెటిస్‌లో జరిగేటువంటి నష్టం ఇది. అందుకోసం టైప్ 1 డయాబెటిస్ వాళ్ళందరూ కూడా ఎవరో కొద్దిమంది మందులు లేకుండా తగ్గిస్తామని చెప్పి నమ్మినా, దాని గురించి అపోహలో పడి, మీరు గనక మందులు మానేసి, ఈ ఉన్న కీటోన్ బాడీస్ పెంచుకుంటూ, ఇవి ఎంత పెరుగుతున్నాయి అనే అవగాహన లేనప్పుడు, ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో, అట్లాగే వీటిలో ఎంత లో గ్లూకోజ్ ఉండి, హై కీటోన్స్ ఉండి, సమ్ ఇన్సులిన్ ఉన్నప్పుడు ఇది ప్రమాదం కాదు. ఇదంతా న్యూట్రిషనల్ కీటోసిస్‌లో ఉంటుంది. ముఖ్యమైనది బ్లడ్ గ్లూకోజ్ ఎంతుంది, బ్లడ్‌లో కీటోన్స్ ఎంతున్నాయి అన్నది ఇంపార్టెంట్. కీటోన్స్ ఎక్కువున్నప్పుడు, షుగర్ తక్కువున్నప్పుడు మనకు ప్రమాదం లేదు. కానీ అదే మనకి షుగర్ ఎక్కువుండి, కీటోన్స్ ఎక్కువున్నప్పుడు చాలా ప్రమాదాలు జరుగుతాయి. ఈ షుగర్ తక్కువుండి, కీటోన్స్ ఎక్కువున్నప్పుడు జరిగే ఎక్కువ ఫలితాలు ఈ కీటోన్ బాడీస్‌లో ఉండే బెనిఫిట్స్. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనం ఆశించేది న్యూట్రిషనల్ కీటోసిస్. ఇది ఎప్పుడొస్తుందన్నప్పుడు, మన శరీరంలో ఉన్న కొవ్వంతా తగ్గుతుంది. అలాగే ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్ దీన్ని ఎన్ఆర్ఎల్ఎఫ్3 అన్న ప్రాసెస్‌లో మనం మెజర్ చేయొచ్చు. ఇది గనక కంటిన్యూయస్‌గా మానిటర్ చేసినట్టయితే ఇది కూడా తగ్గుతుంది కీటోన్ బాడీస్ ఎంత ఎక్కువుంటే. అలాగే జీఎల్‌పీ-1 ఇది ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు. ఒగావి అని, ఒజాంపిక్ అని ఇంజెక్షన్‌లు. ఇవి బాడీ ఫ్యాట్ లాస్‌ని తెలియడానికి ఉపయోగపడేటువంటి ఈ హార్మోన్స్ ఏవైతే ఇంజెక్షన్ రూపంలో ఇప్పుడు తీసుకొని చాలా పాపులర్‌గా ఉంటున్నాయో, అటువంటి ఎఫెక్ట్స్ ఈ కీటోన్ బాడీస్ వల్ల కూడా జరుగుతాయి. అలాగే పెప్టాయిడ్ వైవై ఇవన్నీ కూడా హార్మోన్స్ మనం ఆహారం తిన్నప్పుడు మన స్టొమక్‌లో గాని, మన ఇంటెస్టైన్‌లో గాని జరుగుతాయి. దీనివల్లే మనకున్నటువంటి అపెటైటు, మనకున్న ఆకలి, మనకున్న సంతృప్తి జరగడానికి ఈ హార్మోన్స్ ఎంతో ఉపయోగపడతాయి. ఈ హార్మోన్స్‌ని ప్రేరేపించి మన కీటోన్ బాడీసు ఒక పరిమితిలో ఉన్నప్పుడు ఎంతో ఉపయోగం కలుగజేస్తాయి. అట్లాగే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం గ్లూకగాన్ అని. ఈ గ్లూకగాన్ అనేది ఎంత ఎక్కువుంటే, ఎంత బ్లడ్ షుగర్ పెరిగితే, మనం తిన్నా తినకపోయినా ఈ గ్లూకగాన్ ఎఫెక్ట్ వల్ల మన డయాబెటిస్ ఇంటెన్సిటీ పెరిగే అవకాశం ఉంటుంది. అటువంటి గ్లూకగాన్ మన ఫేవరబుల్‌గా మార్చుకునేందుకు ఈ కీటోన్ బాడీస్ ఉపయోగపడతాయి. అట్లాగే మనకున్నటువంటి మేల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ ఇంప్రూవ్ చేయడానికి, అట్లాగే ఎన్నో రకరకాలైన ఈ ఫ్యాట్ సెల్స్‌లో ఉన్న సిగ్నలింగ్ మాలిక్యూల్స్ అంటారు. వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేసి, మనకి శరీరంలో ఎన్నో ఆరోగ్య పరిస్థితులు మెరుగవడానికి ఉపయోగపడే కీటోన్ బాడీస్ అన్నీ కూడా మనకి న్యూట్రిషనల్ కీటోసిస్ 1-3 మిల్లీమోల్స్ ఉన్న పరిధిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉపయోగాలు. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు ప్రమాదం చేసే కీటోన్ బాడీసు
ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవి ప్రమాదం చేయదు. అందుకోసమని ఫ్యాట్ డైట్ తిన్నప్పుడు, కార్బోహైడ్రేట్స్ తక్కువ తిన్నప్పుడు వచ్చే ఈ కీటోన్ బాడీస్ యొక్క వీటిల మీద ఎక్కువ దుష్ప్రచారం జరిగి, ఈ కీటోన్ బాడీస్ ఎక్కువవుతే ప్రమాదం జరుగుతుంది. అక్కడిదాకా నిజమే. కానీ ఏ పరిస్థితుల్లో ఎంతవరకు పెరుగుతుంది అని తెలియనప్పుడు, ఇవి చేసే మంచితనాన్ని కూడా మనం కోల్పోతాం. సో, అట్లాగే ఇంకా బెనిఫిట్స్ ఏంటంటే దీంట్లో మనకున్నటువంటి హార్ట్ ఫెయిల్యూర్‌ని కూడా చేటువంటి ఒక నేట్రియోపెప్టైడ్ అనే ఒక గుండెకి సంబంధించిన ఒక హార్మోన్ ఉంటుంది. దీన్ని కూడా కంట్రోల్ చేసి మన హార్ట్ ఫెయిల్యూర్‌ని కూడా తగ్గిస్తాయి కీటోన్ బాడీస్. అట్లాగే మనకున్నటువంటి ఈ సార్కోపీనియా ముసలితనంలోనూ వయసు మళ్ళిన తర్వాత మన మజిల్స్ అన్నీ ఎండిపోతున్నప్పుడు ఈ కీటోన్ బాడీస్ ఉన్నట్టయితే దీన్ని ఈ మజిల్ యొక్క వేస్టింగ్‌ని ఆపగలిగే శక్తి కీటోన్ బాడీస్‌కుంది. అట్లాగే మనకున్నటువంటి ఎన్నో మినరల్స్ సోడియము, పొటాషియము ఈ పాత్వేస్‌ని కరెక్ట్‌గా రెగ్యులేట్ చేసి, మనకున్న వాటర్ బ్యాలెన్స్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి కీటోన్ బాడీస్ ఉపయోగపడతాయి. అట్లాగే మనకున్నటువంటి థైరాయిడు, ఈ ఉన్నటువంటి కార్టిసాలు, స్ట్రెస్సు ఇటువంటి హార్మోన్స్‌నన్నిటిని కూడా కరెక్ట్ చేసే శక్తి కీటోన్ బాడీస్‌కుంది. అందుకోసం థైరాయిడ్ జబ్బు ఉన్న వాళ్ళు కూడా ఈ డైట్ చేస్తున్నప్పుడు, ఈ కీటోన్ బాడీస్ సఫిషియెంట్‌గా ఉన్నప్పుడు మనకి ఏ ప్రమాదాలు జరగకపోవడం కాకుండా థైరాయిడ్ లాంటి జబ్బులు కూడా మనం దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే వీటిలో ఉన్నటువంటి బ్రెయిన్ సెల్స్‌లో ఉన్నటువంటి ఈ ముఖ్యంగా ఎంసీటీ అంటారు. దీన్ని మీడియం చైన్ ట్రైగ్లిసరైడ్స్. అంటే ఈ కోకోనట్ ఆయిల్‌లో ఉండేటువంటి ట్రైగ్లిసరైడ్స్ ఇవి మన బ్రెయిన్ సెల్స్‌లో ఉన్నటువంటి వాటి ఉత్పత్తిని ఉపయోగించడానికి కూడా ఎంతో ఉపయోగపడి, మనకున్న డిమెన్షియా తగ్గడం, మన మెమరీ పెరగడం, ఇటువంటి వాటికి కూడా ఈ ఎంసీటీ అనేవి ఈ కోకోనట్ ఆయిల్‌లో ఉన్నటువంటి ట్రైగ్లిసరైడ్స్ ఉపయోగపడతాయి. అలాగే ఇవన్నీ కూడా కీటోన్ బాడీస్‌ని మనకి సమృద్ధిగా సప్లై చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే మన కీటోన్ బాడీస్ గ్లూకోజ్ ఏ విధంగా 4 క్యాలరీలు ప్రతి గ్రామ్ వల్ల వస్తుందో, అలాగే కీటోన్స్ కూడా 4 కిలో క్యాలరీస్ 1 గ్రాము కీటోన్ బాడీస్‌కి వస్తాయి. అందుకోసం ఇది ఎనర్జీ సోర్స్‌గా కూడా గ్లూకోజు, ఫ్యాటే కాకుండా మనం ముఖ్యంగా ఇది బ్రెయిన్‌కి ఉపయోగపడేటువంటి ఎనర్జీని వాడుకోవడానికి కీటోన్స్ ఉపయోగపడతాయి. అలాగే ఎన్నో రకరకాల ఉపయోగాలు ఈ కీటోన్ బాడీస్ చేస్తాయి. దీన్ని మనం ప్రక్కదారిని పట్టించి కీటోన్స్ వల్ల ఎక్కువ నష్టాలొస్తాయి. ఈ డైట్ చేయడం వల్ల ఈ లో కార్బోహైడ్రేట్, హెల్తీ ఫ్యాట్ తినడం వల్ల వచ్చే నష్టాలు వస్తాయి అని చాలామంది ఈ ఈ మాధ్యమంలో చెప్పడం, చాలామంది డాక్టర్లు కూడా వీటి మీద అవగాహన లేనప్పుడు దీన్ని డిస్కరేజ్ చేయడానికి ఉన్న ముఖ్యమైన కారణాలు ఈ కీటోన్ బాడీస్ ఏ లెవెల్‌లో ఎంతవరకు ఉంటే దాన్ని మెయింటైన్ చేస్తే ఉపయోగం అని తెలియని అప్పుడు మాత్రమే ఇటువంటి అవగాహనలో ఉంటారు. సో, ఇటువంటివి ఎన్నో కీటోన్స్ మాడ్యులేట్ పెయిన్ కూడా తగ్గిస్తాయి. కీటోన్స్ స్టెబిలైజ్ గట్ బాక్టీరియా అన్నది ఈ మధ్య కాలంలో ఎంతో మనం వింటున్నాము. ఈ గట్ బాక్టీరియాని రక్షిస్తాయి. అలాగే ప్రోబయాటిక్ ఎఫెక్ట్ అంటే మనం తీసుకునే పెరుగు, ఈ కీఫర్ అటువంటి వాటిలో ఎటువంటి ఎఫెక్ట్ ఉందో అవన్నీ కూడా ఈ కీటోన్ బాడీస్ చేయడం వల్ల జరుగుతాయి. అలాగే న్యూరలాజికల్ డిజార్డర్స్ పార్కిన్సోనిజం, అల్జీమర్స్, డిమెన్షియా ఇవన్నీ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఎన్నో రకమైన ఈ నరాలు అంటే నాడులకు సంబంధించిన జబ్బులన్నిటికీ కూడా ఈ కీటోన్ బాడీస్ వల్ల ఎపిలెప్సీ వీటన్నిటికీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ కీటోన్ బాడీస్ హెల్తీ ఫ్యాట్స్ తిన్నప్పుడు జరిగే ఉపయోగాలు. ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని హెల్తీ ఫ్యాట్స్ ఎంతకాలం తినాలి? ఎంత తినాలి? ఏ విధంగా అన్నది కొన్ని మనం ఈ రక్త పరీక్షలు చేసుకొని, ఈ కీటోన్ బాడీస్ లెవెల్స్ మానిటర్ చేసుకుంటూ చేసినప్పుడు ఈ లో కార్బోహైడ్రేట్ హెల్తీ ఫ్యాట్ తినడం వల్ల వచ్చే నష్టాలు ఏమి ఉండవు. అలాగే అపార్ట్ ఫ్రమ్ ఫ్యాట్ లాస్ దేర్ ఆర్ మెనీ అదర్ ఫంక్షన్స్ కీటోన్స్ చేసేవి. ఒక్క ఫ్యాట్ లాస్ ఒకటే కాదు, వెయిట్ లాసే కాదు. ఇవి చేసేటువంటి ఎన్నో అనుపనులు. ఇవన్నీ కూడా 0.5 మిల్లీమోల్స్ పెరిగినప్పుడు మాత్రమే జరుగుతాయి. అందుకోసం మనం రక్తంలో అప్పుడప్పుడు వారానికోసారో, 15 రోజులకో ఈ డైట్ చేస్తున్న వాళ్ళు ఈ పరీక్ష చేసుకొని ఎంతవరకు పెరిగింది కీటోన్ బాడీస్ అన్నది తెలుసుకొని దాని ప్రకారం వాడుకున్నప్పుడు మనకెక్కువ ఉపయోగం. అలాగే టైప్ 1 డయాబెటిస్‌లో అసలు ఇన్సులిన్ లేని పక్షంలో ఈయన చేసిన కృషి అపారమైంది. ఈయన రిచర్డ్ బ్రన్సన్ అని ఈయన బ్లడ్ షుగర్ మానిటర్‌ని ఆ రోజుల్లోనే 1900 ఏ రోజుల్లోనూ మానిటర్ సీజీఎం లాంటివి లేని రోజుల్లో ఈయన దీన్ని మానిటర్ చేసి, ఈయన డైట్ ప్రభావాన్ని మార్చి టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ తగ్గించడం వల్ల ఏ విధంగా ఇన్సులిన్ డోస్ తగ్గుతుంది. ఇన్సులిన్ పూర్తిగా మానిపించలేదు ఈయన. ఇన్సులిన్ కొంతవరకు అవసరం వస్తుంది. ఎందుకంటే నిజంగా టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి ఇన్సులిన్ ప్రొడ్యూస్ కానప్పుడు ఇన్సులిన్ మానేస్తే ప్రమాదాలెక్కువ. అటువంటి పరిస్థితుల్లో మన ఈ ఎల్‌సీహెచ్ఎఫ్ డైట్ ఉపయోగాలున్నాయి.
ఎంతవరకు ఉన్నాయంటే అంతకుముందు ఏ 30 యూనిట్లు తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్‌లు 3, 4 యూనిట్లు తీసుకున్నా సరిపోయే పద్ధతి దాకా తీసుకురావడానికి వీలు పడే ఎల్‌సీహెచ్ఎఫ్ ప్రోగ్రామ్ అని ఈయన ఎన్నో పుస్తకాల ద్వారా ఈయన మట్టుకు ఈయన టైప్ 1 డయాబెటిసు. ఈయన చేసిన కృషి అపారమైంది. ఈయన మెడిసిన్ ఇంజినీర్ ఈయన బేసికల్లీ. తర్వాత మెడిసిన్ కూడా చదివి కంట్రోల్ చేసుకొని ప్రపంచానికి ఎన్నో ముఖ్యమైన వి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని సప్లై చేసిన వాళ్ళలో ఈ బ్రెయిన్‌స్టీన్. ఈ రోజుకి కూడా ఈయన్ని అందరూ కూడా ఈయన చెప్పిన పద్ధతులు అనుసరిస్తూ ఎంతోమంది టైప్ 1 డయాబెటిస్ వాళ్ళు తగ్గించుకుంటున్నారు. అట్లాగే ఈయన రాసిన పుస్తకం ప్రామాణికమైంది. 'డయాబెటిస్ సొల్యూషన్'. ఈయన చేసిన కృషి అపారమైంది. ఈయన క్లియర్‌గా చెప్తుంది ఏంటంటే పూర్తిగా ఇన్సులిన్ మానకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో మానొచ్చంటే, ఇన్సులిన్ కొద్దో గొప్పో మన శరీరంలో ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మానొచ్చు. అలా కానప్పుడు ఇన్సులిన్ తగ్గించుకుంటూ, ఈ లో కార్బోహైడ్రేట్, ఈ హెల్తీ ఫ్యాట్ చేయడం వల్ల ఎన్నో టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి కూడా ఉపయోగం ఉంది అన్నదాన్ని నిరూపించారు ఈయన. అట్లాగే ఎన్నో రకరకాల పేపర్‌లు పబ్లిష్ చేసి, దీనికి విలువైన సమాచారాన్ని టైప్ 1 డయాబెటిస్ వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం చదివినట్టయితే పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారు. మనం చారిత్రకంగా చూసినప్పుడు ఈ మానవులు పరిణామ క్రమం జరిగినప్పుడు, ఈ ఎనర్జీ ఎక్కువ లేనప్పుడు, ఎనర్జీని ఫ్యాట్‌గా దాచుకోనంత కాలం మన ఆరోగ్య సమస్యలు చాలా తక్కువొచ్చాయి. అటువంటి పరిస్థితుల నుంచి మన ఎనర్జీ ఎక్సెస్ అన్నది ఎప్పుడైతే చేసుకున్నామో, అది కార్బోహైడ్రేట్స్ ద్వారా గానీ, ఫ్యాట్ ద్వారా గానీ, ప్రోటీన్స్ ద్వారా గానీ, ఏదైనా గానీ మనం తిన్న ఆహారాన్ని పూర్తిగా ఖర్చు పెట్టలేని పరిస్థితుల్లో ఇన్సులిన్ ఎంత ఎక్కువుంటే, అంత మనకి ఈ స్థూలకాయం రావడం, ఈ డయాబెటిస్ రావడం జరుగుతూ ఉంది. ఇదే మనం చూసినట్టయితే మన ఆహారంలో ఏది తిన్నా, ముఖ్యంగా మనం అన్నీ కలిపి తింటాం. దీంట్లో ఉన్నటువంటి ఆహారం మనకి ఎనర్జీ ఏటీపీ అన్నది మనకి మెటబాలిజం ద్వారా మారి, ఈ ఏటీపీయే మనం చేసేటువంటి దైనందినమైన కార్యక్రమాలన్నిటికీ ఉపయోగపడుతుంది. ఈ లైఫ్ యొక్క ఫోర్స్‌కి ఇన్ ఎ సింపుల్ ఫార్మ్ మనం తిన్న ఆహారం ఏటీపీగా కారణం. అది మనం ఎనర్జీగా వాడుకొని ఎన్నో రకరకాల పనులు చేయడం. ఒకవేళ ఈ ఏటీపీ ప్రొడ్యూస్ అయిందంతా మనం తిన్న ఆహారం ద్వారా ప్రొడ్యూస్ అయిన ఏటీపీ అంతా మనం వాడుకోలేని పక్షంలో, దాన్ని కొవ్వు రూపంలో దాచుకుంటాం. ఈ కొవ్వు రూపంలో దాచుకున్నదే ఎక్కువ ప్రమాదం. దాన్ని మనం తిన్నప్పుడు అది వచ్చేటువంటి ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే, ముఖ్యంగా ఈ రైసు, ఇటువంటి పిండి పదార్థాలు తిన్నప్పుడు, ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు, మనం తిన్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి ఈ ఎక్సెస్ ఎనర్జీ అంతా కూడా ఏటీపీ ఖర్చవ్వగా, మన శక్తిని వాడుకోగా మిగిలిపోయినవన్నీ కూడా ఇన్సులిన్ ప్రభావంతోటి కొవ్వుగా మారతాయి. అదే ఎక్కువ ప్రమాదం మనకి. అందుకోసమనే మీరు చూసినట్టయితే 25,00,000 సంవత్సరాలు మనకి పిండి పదార్థాలు లేవు. పిండి పదార్థాలు లేనప్పుడు మనం ముఖ్యంగా జంతు వేట ఆటాడి, జంతు మాంసమే మాత్రం తిని బతికాం. ఆ రోజుల్లో పంటలు పండించుకోవడం తెలీదు. పంటలు పండించుకోవడం తెలియనంత కాలం మనకి పిండి పదార్థాలు లేవు. అప్పుడు ఈ డయాబెటిస్ లేదు. అట్లాగే ఎప్పుడైతే 10,000 సంవత్సరాల క్రితం మనం పంటలు పండించుకొని, ఈ కార్బోహైడ్రేట్స్ అనే శక్తిని పెంచుకొని, వీటిని కంటిన్యూస్ సప్లై తీసుకొని, వీట్లి మీదే ఎక్కువ ఆధారపడినప్పుడు మాత్రమే మిగతా జబ్బులన్నీ వచ్చాయి. ఇది ఎప్పుడొచ్చింది మోడర్న్ ఏజ్‌లో ఈ ఉన్న కార్బోహైడ్రేట్స్‌ని రిఫైన్ చేసి వీటిలనన్నీ కూడా మాస్ ప్రొడక్షను, కాస్ట్ ఎఫిషియన్సీ, ప్రాఫిటు వీటి దృష్టిలో వీటిలో తీసుకొచ్చిన ఇండస్ట్రియల్ రెవల్యూషను మనం పంటపూర్ణంగా పండించినటువంటి ఎన్నో ఈ 10,000 సంవత్సరాల్లో జరగనన్ని మార్పులు మనం తినే పిండి పదార్థాల్లో మార్చడం వల్ల ఎక్కువ ప్రమాదం జరుగుతోంది అని ఈ మధ్య కాలంలో సైంటిస్టులందరూ తెలుసుకున్నారు. సో, దీంట్లో ఏదైతే ఇన్సులిన్ పెంచుతోందో, ఏదైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతోందో, ఏదైతే మనకి ముఖ్యంగా పిండి పదార్థాలు, రిఫైన్డ్ పదార్థాలు ఎంతెక్కువ తింటే, ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, అన్ని జబ్బులొస్తున్నాయి అని గుర్తించిన తర్వాత, మనం చెబుతుంది ఇంకా దీనికి శాస్త్ర ప్రకారం చూసినట్టయితే, ఇటువంటి వాళ్ళు ఈక్వెడార్ అని సౌత్ అమెరికాలో ఉంటారు. వీళ్ళలో ఇన్సులిన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఐజీఎఫ్. ఈ ఈ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళలో డయాబెటిస్ లేదు. ఈ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళలో క్యాన్సర్ లేదు. ఇటువంటివి కూడా ఎన్నో తార్కాణాలు మనం తెలుసుకొని, ఇన్సులిన్‌కి
మనకున్నటువంటి జబ్బులకి దగ్గరి సంబంధం ఉందని చెప్పడానికి ఇది ఇంకొక రకమైన ప్రూఫ్. దీనంతటిని విశేష కృషి చేసిన ఆయన వాల్టర్ లాంగో. ఈయన ఎంతో విపరీతంగా ఈయన సైంటిస్టు. ఈయన చేసిన కృషి మన ఇన్సులిన్ అవగాహన పెంచుకోవడానికి, అలాగే కొన్ని జబ్బులు ఇన్సులిన్ లేనప్పుడు జరిగే జబ్బులు, వాటిలో లేనటువంటి డయాబెటిస్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఈయన చేసిన కృషి ఎంతో ఉపయోగం. అట్లాగే ఎస్కిమోస్ అనేవాళ్ళున్నారు. ఎస్కిమోస్ వాళ్ళకున్నటువంటి ఈ రోజుల్లో కూడా వాళ్ళకున్నటువంటి నిజంగా ట్రెడిషనల్ వాళ్ళ డైట్‌లో చూసినట్టయితే 80% ఫ్యాటు, 20% ప్రోటీను, 0% కార్బోహైడ్రేట్స్. అయినా గాని వాళ్ళల్లో ఆరోగ్య సమస్యలేమీ లేకుండా, ఏ అనుమానాలు లేకుండా వాళ్ళు కీటోన్ బాడీస్ వల్ల చచ్చిపోకుండా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. అన్నిటికంటా కూడా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే వీళ్ళలో డయాబెటిస్ లేదు. అతి తక్కువ. ఎవరికంటే వాళ్ళు ఈ జీవన విధానాన్ని మార్చుకుని ఎప్పుడైతే ఈ కార్బోహైడ్రేట్స్ తినడం మొదలుపెట్టారో, వాళ్ళల్లో ఈ డయాబెటిస్ రావడం మొదలుపెట్టింది. గుండె జబ్బులు రావడం మొదలుపెట్టింది. క్యాన్సర్ రావడం మొదలుపెట్టింది. సో, వీటన్నిటికి కూడా మనకు మూల కారణం ఇటువంటి వాడిని చూసినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మన ప్రూఫ్ ఏంటంటే, ఈరోజు మనం చేస్తున్న లో కార్బోహైడ్రేట్ హెల్తీ ఫ్యాట్ ఎన్ని రోజులు చేయాలి? ఎక్కువ రోజులు చేస్తే నష్టం. ఇటువంటి అనుమానాలన్నీ పోగొట్టడానికి ఈ తార్కాణాలు చూపిస్తున్నాను నేను. ఎందుకంటే ఎస్కిమోలు ఎన్నో ఏళ్ల నుంచి బతుకుతున్నారు. వాళ్ళల్లో ఎంతోమంది స్టడీ చేశారు. ఆ స్టడీస్‌లో మనకు తేలిందేంటంటే డయాబెటిస్ లేదు. అలాగే మీరు చూసినట్టయితే ఈ మధ్య కాలంలో చేసింది కొర్నరీ కాల్షియం స్కోర్‌తో సహా ఇది చేసి ఇది సినామి అనే ఒక తెగ వాళ్ళున్నారు. బొలీవియా ఇది కూడా సౌత్ అమెరికన్ కంట్రీ. వీళ్ళలో కొర్నరీ ఎథెరోస్క్లెరోసిస్ ఎలా ఉంది? అలాగే వీళ్ళకి కొర్నరీ యాంజియోగ్రామ్స్ అట్లాగే కొర్నరీ కాల్షియం స్కోర్స్, సీటీ స్కాన్ తీసుకెళ్ళి ఉన్న ఊళ్ళలో వాళ్ళు చేసినప్పుడు 90 ఏళ్ల వాళ్ళు, 80 ఏళ్ల వాళ్ళు వాళ్ళల్లో కూడా ఎటువంటి ఈ కొలెస్ట్రాల్‌కి సంబంధించిన జబ్బులు లేకపోవడం గుర్తించి వాళ్ళు చేస్తున్న లైఫ్ స్టైల్ ఏమిటి అని తెలుసుకున్నప్పుడు, వాళ్ళెవరూ కూడా రిఫైన్డ్, ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్స్ తింటలేదు. ఇది ఇంకో తార్కాణం. అట్లాగే వీళ్ళు మసయా అని ఆఫ్రికాలో ఉంటారు వీళ్ళు. వీళ్ళు తీసుకునే ఆహార విధానాల్లో చూసినట్టయితే, వీళ్ళలో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి ఉండవు. వీళ్ళు ముఖ్యంగా ఇది జంతు సంబంధించింది. ఆవులు, గోవులు సంబంధించిన రక్తము, గోవు మాంసము, గోపాలు ఇవి మాత్రమే తీసుకుంటారు. వీళ్ళలో ఒబేసిటీ అనేది లేదు. డయాబెటిస్ లేదు. వీటన్నిటిని కూడా తార్కాణాలు ఎందుకు చూపిస్తున్నామంటే, వీళ్ళందరూ చేసే జీవనశైలి ఈ జబ్బులు లేకుండా కూడా ఉపయోగపడుతుంది. అలాగే వీళ్ళందరి గురించి ఎంత మాసివ్‌గా ఉన్న ఈ మసయాకి ఏ విధంగా హెల్త్ కండిషన్స్‌ని మెయింటైన్ చేసుకుంటున్నారో, ఆరోగ్య సమస్యల్లో చాలా తక్కువ మనకున్నటువంటి ఈ ఆరోగ్య సమస్యలకి, వీళ్ళకున్న ఆరోగ్య సమస్యలకి పెద్ద ఎక్కువ చాలా వ్యత్యాసం ఉండడానికి కారణం వాళ్ళు తీసుకున్న లైఫ్ స్టైలు, వాళ్ళు తీసుకున్న ఆహార విధానం. అట్లాగే ఇన్‌న్యూట్ కిటావన్స్ వీళ్ళందరూ కూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దగ్గరున్న చిన్న దీవుల్లో ఉంటారు. వీళ్ళని కూడా స్టడీ చేసినప్పుడు మనకేమర్థమైందంటే, వీళ్ళందరూ కూడా కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఫుడ్ తింటలేదు. ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కోకోనట్ ఆయిల్ లాంటివి కూడా ఎక్కువ వాడుతున్నారు ఆ దీవుల్లో. వీళ్ళందరికీ కూడా ఎక్కువ ఉపయోగపడేది డయాబెటిస్ అన్నది లేకపోవడం, అలాగే క్యాన్సర్ లాంటివి లేకపోవడం, ఎన్నో తార్కాణాలు. ఇవన్నీ కూడా ఎంతోమంది జీవన విధానం ఎన్నో వందల సంవత్సరాలు ఈ డైట్ తోటి సేఫ్‌గా తిని బతుకుతున్నవాళ్ళు వీళ్ళందరూ. అలాగే వీళ్ళందరికీ కూడా కొద్దో గొప్పో ఈ ఎప్పుడైతే మార్పులు చేస్తున్నారో, ఈ కొన్ని వయసొచ్చేప్పటికి ఈ మధ్య కాలంలో వీళ్ళందరిని చూడొచ్చు. కొద్ది కొద్దిగా పొట్ట రావడం, అలా కొద్ది కొద్దిగా కొత్త రకాల జబ్బులు రావడం. ఎప్పుడైతే వీళ్ళ లైఫ్ స్టైల్‌ని ఒరిజినల్ లైఫ్ స్టైల్‌ని వదిలేసి, మనం ఇచ్చే మోడర్న్ ఫుడ్ తినడం మొదలుపెడుతున్నారో, అప్పుడు ఈ కొత్త కొత్త సబ్బులన్నీ కూడా వీళ్ళకి కూడా సంక్రమిస్తున్నాయి. ఇలా సంక్రమిస్తున్నాయి అనే అర్థం ఏంటంటే, ఇవన్నీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నాయి. వీళ్ళందరూ సివిలైజ్డ్ వరల్డ్‌లోకి ఎక్స్‌పోజ్ అయ్యి, మనం తినే ఆహార పదార్థాలు తినడం మొదలుపెట్టినప్పటి నుంచి వీళ్ళకి ఈ జబ్బులన్నీ రావడం మొదలుపెడుతున్నాయి. సో, దీనికోసమనే ఒక ఇంపార్టెంట్ స్టడీ చేశారు. ఒక 18 కంట్రీలు పార్టిసిపేట్ చేసి, దీంట్లో ది ప్రాస్పెక్టివ్ అర్బన్ రూరల్ ఎపిడెమియాలజీ అన్నది. ఈ స్టడీలో మనకు తెలిసిందేంటంటే మోడర్న్ వరల్డ్‌లో దీంట్లో ఉన్న 18 కంట్రీస్ దాంట్లో ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది. దీంట్లో మనకేం తెలిసిందంటే, ఈ కంట్రీస్ అన్నీ కూడా ఈ స్టడీస్‌లో పార్టిసిపేట్ చేశాయి. టార్గెట్ 2,00,000 మంది పీపుల్‌ని వాళ్ళు స్టడీ చేసి, దీంట్లో కనిపెట్టింది ఏంటి అంటే, దీంట్లో ఉన్న ఇండియా కూడా ఉంది. పాకిస్తాను, ఇండియా, బంగ్లాదేశ్, చైనా, టర్కీ అంటే డెవలప్డ్ కంట్రీస్, డెవలప్ అవుతున్న కంట్రీస్ అందరూ కలిపి పార్టిసిపేట్ చేసిన ఈ స్టడీలో మనకు అర్థమైందేంటంటే, చాలా విపులీకరించినాయి. మనకు తెలియవలసిందేంటంటే ముఖ్యంగా, ఇఫ్ యూ డోంట్ రీడ్ ద న్యూస్ పేపర్, యూ ఆర్ అన్‌ఇన్ఫార్మ్డ్. ఇఫ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్, యూ ఆర్ మిస్‌ఇన్ఫార్మ్డ్.
ఇది మార్క్ ట్వైన్ అని జెప్పారు. అసలేమి చదువుకోకపోతే ఇగ్నరెన్స్‌లో ఉన్నప్పుడు ఏమీ తెలీదు. కానీ కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఇవి న్యూస్ పేపర్‌లు ఇవి చదివినప్పుడు మిస్‌ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అందుకోసమని ఈ స్టడీస్ ఏం జరుగుతున్నాయి? ఏ స్టడీస్ ఎందుకొచ్చాయి? అన్నది పూర్తిగా తెలియనప్పుడు ఏదో ఒక స్టడీలో ఎక్కడో పూర్తిగా అవగాహన లేని స్టడీస్ పబ్లిష్ అయినప్పుడు ఈ యూట్యూబ్‌లోను, ఈ మీడియాలోను ఎన్నో అపోహలు కలిగిస్తూ లో కార్బోహైడ్రేట్, హెల్తీ ఫ్యాట్ మీద ఎన్నో అపోహలు కలిగించారు. ఇటువంటి అపోహలు పోగొట్టడానికి మోడర్న్ సైంటిఫిక్ వరల్డ్‌లో కూడా ఎన్నో రకరకాల చేసి స్టడీసు ఇవన్నీ తెలుసుకుందేంటంటే మనం రిడక్షన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతవరకు మనం తగ్గించగలము అన్నది ఇంపార్టెంట్. దీనికి ముఖ్యమైనవి మనం చెప్పాం బేరియాట్రిక్ సర్జరీ చేసుకోవచ్చు. దీనివల్ల వచ్చే నష్టాలు కొన్ని ఉన్నాయి. కానీ కొద్దిమందికి ఉపయోగాలైతే ఉన్నాయి. చాలామంది డయాబెటిస్ తగ్గించుకున్నారు. అలాగే వెయిట్ తగ్గించుకున్నారు. చాలామంది దాన్ని సస్టైన్ కూడా చేయగలిగారు. కానీ ఎక్కువ మంది 170 మంది ఎక్కువ 4, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం, తర్వాత దీనివల్ల వచ్చేటువంటి ఎన్నో ఇతరత్ర ఆరోగ్య సమస్యలు. అందుకోసమని ఈ బేరియాట్రిక్ సర్జరీ అంత స్ట్రాంగ్‌గా రికమెండ్ చేయట్లేదు. అలాగే ఈ మధ్య కాలంలో మీకు ఈ మధ్య జీఎల్‌పీ-1 అని, ఈ వెగావి అని, ఒజాంపిక్ అని ఇవన్నీ అమెరికాలో చాలా ప్రాచుర్యం పొందే మందులు. వీటి వల్ల కూడా మనకున్నటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. బాడీ వెయిట్ తగ్గుతుంది. కానీ వ్యయప్రసాలతో కూడుకుంది. వారానికో ఇంజెక్షన్ చొప్పున చేసుకోవాలి. అలాగా 10 నెలలు వాడి ఒక 10,00,000 దాకా ఖర్చు పెట్టుకున్నప్పుడు ఈ ఇంజెక్షన్‌లు కొంతవరకు ఉపయోగపడతాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్‌ని పరిగణనలో తీసుకోకుండా ఈ జరిగే ఉపయోగం ఒక్కటే ఆలోచించినప్పుడు మనకెక్కువ నష్టాలుంటాయి. ఈ మధ్య కాలంలో ఇవి ఇండియాలో కూడా దొరుకుతున్నాయి ఇవన్నీను. ఎక్కువ మంది దీని మీద ఉత్సాహాన్ని ప్రకటిస్తున్నారు. కొంతవరకు వీటి గురించి అవగాహన లేకుండా వీటి వల్ల మీరు ఇంజెక్షన్ చేసుకోవడం మొదలుపెడితే కొన్ని నష్టాలు పొందే అవకాశాలు ఎంతైనా ఉన్నాయని తెలుసుకోవాలి. అన్ ఈ మూడిట్లో కన్నా కూడా మూడో పద్ధతి మనం చెప్తుంది ఇన్సులిన్ మార్చుకోవడానికి, డయాబెటిస్ తగ్గించుకోవడానికి, కార్బ్స్ అన్నవి మానేస్తే ముఖ్యంగా గ్రెయిన్స్ అంటే ఆహార ధాన్యాలు, రైసు, పొటాటో, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ మానేసి మన ప్రోటీన్స్, ఫ్యాట్స్ తిన్నప్పుడు సమపాళ్లలో ఇవి అవసరమైన పాళ్లలో తిన్నప్పుడు మనకి ఎన్నో ఆరోగ్య సమస్యలతో తీర్చుకోవడమే కాకుండా డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకుంటాం. వీటిలో మనకు అర్థం కావాల్సిందంటే గ్రెయిన్స్ అంటే ఈ గోధుమలు, ఓట్సు, రైసు, కార్న్ అంటే మొక్కజొన్న, బార్లీ, మిల్లెట్సు అంటే జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా ఈ గ్రెయిన్స్ కేటగరీ ఉంటాయి. ఇవన్నీ కూడా మానవలసిన అవసరం ఉంటుంది. కొంతమంది నమ్ముతున్నట్టుగా కినోవాలు, ఈ బక్‌వీట్లు, ఈ అమరాంతులు, ఈ బ్లాక్ రైస్ అని, ఇలా బక్‌వీట్ అని రకరకాలుగా ఉంటాయి గానీ వీటిల్లో కొద్ది చిన్న చిన్న తేడాలున్నాయి. వీటిలో కొంతవరకు మనకి కార్బోహైడ్రేట్స్ తక్కువుండి, ఫైబర్ ఎక్కువుండడం వల్ల కొన్ని ఉపయోగాలుంటాయి. కానీ, మీకు డయాబెటిస్ నిజంగా సీరియస్‌గా ఉండి, ఎక్కువ మందికి ఎక్కువ మందులు అవసరం ఉండి, షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఇవన్నీ కూడా మానేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే చూసినట్టయితే మనం అందరం అనుకునేది చాలామంది నేను ఈ జొన్నలతో రొట్టె తిన్నాను. తర్వాత ఈ బార్లీ తిన్నాము. ఇవి తిన్నాము. రాగులు తిన్నాము. వీటి వల్ల తగ్గిపోయింది డయాబెటిస్ అని చెప్తూ ఉంటారు. నిజమే కొంతవరకు మైల్డ్ వెరైటీలో ఉన్నప్పుడు డెఫినిట్‌గా తగ్గుతుంది. అందుకోసం నేను మిల్లెట్స్ వాడినంత మాత్రాన మొత్తం అందరికీ డయాబెటిస్ తగ్గిపోతుందనుకుంటే పొరపాటు. వాళ్ళకున్న డయాబెటిస్ ఎంత సీరియస్‌గా ఉంది? ఎంత ఇంటెన్సిటీ ఉంది? వాళ్ళకున్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏ కేటగరీలో ఉంది? ఇవన్నీ కూడా ఇంతకుముందు డిస్కస్ చేశాము. దాన్ని బట్టి ఈ తారతమ్యాలను బట్టి కొద్దిమందికి మైల్డ్‌గా ఉన్న వాళ్ళకి, కొద్దిగా తక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకి రైస్ మానేసి ఈ రాగులు తిన్నప్పుడు తగ్గే అవకాశం ఉంటుంది. అలా అని చెప్పి అందరికీ తగ్గుతుంది అని మోసపోవద్దు. వాళ్ళకున్నటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతుంది? ఎంతవరకు మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి? ఎంతవరకు ఫ్యాట్స్ తినాలి? అన్న అవగాహన లేనప్పుడు అందరికీ ఒకే సైజ్ టీ షర్ట్ వేసుకుంటే ఎంత అసహ్యంగా కనపడుతుందో, లావు వాళ్ళకి చిన్న పిల్లల టీ షర్ట్ వేసుకుంటే అంత అసహ్యంగాను ఈ డైట్ ప్రోగ్రాములు మనం ఫాలో అయినప్పుడు ఏ పరీక్షలు చేసుకోకుండా నష్టపోతాం. అలాగే చాలామంది రైస్ తినేవాళ్ళున్నారు. ఈ రైస్ మానేసి ఇడ్లీ తినేసి, రాగులు ఇడ్లీ తిని, ఇవన్నీ వీటన్నిటిలోనూ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. కానీ కొన్ని వ్యత్యాసాలంటే కొన్నిట్లో ఎక్కువ, కొన్ని తక్కువ ఉంటాయి. సో, అందుకోసం మనకు దేంట్లో ఎన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అన్నది అవగాహన లేనప్పుడు, ఏం తింటున్నాము అన్న అవగాహన లేనప్పుడు, మనకున్నటువంటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలా తగ్గుతోంది అన్న అవగాహన లేనప్పుడు, మనం అన్నం మానేసి చపాతీలు తినో, చపాతీలు మానేసి రైస్ తినో, ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం
అలాగే చాలామంది మీరు చెప్పేదేంటే, ఈ మనకు తినే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు వీటిలో ప్రోటీన్స్ ఉంటాయి. ఇవి చాలా ముఖ్యం. ఇవి లేకపోతే అసలు మనకి రానే రాదు శక్తి. అందుకోసమని వీటిని వాడాలి అనుకునేటువంటి కొంతమంది అపోహలో ఉంటారు. ముఖ్యంగా ఈ పప్పులన్నిట్లో కూడా 100 గ్రాములు తిన్నట్టయితే దీంట్లో 4 చెంచాల షుగర్ అవసరం వస్తుంది. మన రోజుకి 3 చెంచాల కన్నా షుగరు మించితే మనం దాన్ని అరిగించుకోలేం. సో, అందుకోసమని ఈ పప్పు పదార్థాలు తిని, ఇవి లేకుండా మనం గడపలేము అన్న అపోహలో కూడా ఉన్న తప్పే. అలాగే ఇటువంటి సాఫ్ట్ డ్రింక్‌లు ఇవన్నీ ఎంత ఎక్కువ తీసుకుంటే మన షుగర్‌ని అంత పెంచుకుంటాం. ముఖ్యంగా ఫ్రక్టోజ్ అనే షుగర్ పెరుగుతుంది. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని పెంచుతుంది. ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగితే డయాబెటిస్ కంట్రోల్ అంత కష్టమవుతుంది. అలాగే ఈ స్వీట్‌లో ఉన్నటువంటి సుక్రోజు అలాగే ఫ్రక్టోజు వీటన్నిటిలో కూడా ఈ 2 ఉంటాయి. టేబుల్ షుగర్ వాడతాం కాబట్టి. మన కేన్ షుగర్ నుంచి వచ్చే దాంట్లో ఫ్రక్టోజ్ కూడా ఉంటుంది. ఆ ఫ్రక్టోజు ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కలుగజేసి ఎక్కువ నష్టం కలుగజేస్తుంది. అలాగే పళ్ళల్లో కూడా 50% ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ వల్లే ఎక్కువ ఇన్సులిన్ నష్టము. అందుకోసం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయవలసిన అవసరం డయాబెటిస్ మేనేజ్‌మెంట్‌లో ఉంటుంది. అలాగే బనానా ఒకప్పుడు తిన్న ఈ ఆర్గానిక్ బనానా ఉన్న 5 గ్రాములు 100 గ్రాములకు ఉన్నట్టయితే, ఈ రోజున హైబ్రిడ్ వెరైటీలో ఉన్న బనానాలో 30 గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. అందుకోసమని ఇవన్నీ కూడా మనం చాలా కాలం మానేస్తే తప్ప, మన డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోలేం. ఏమన్నా తినవలసొస్తే ఇటువంటి పళ్ళు తిని ఒమేగా 3 ఎక్కువ ఉన్నటువంటి అవకాడో, అలాగే లేతే ఈ పొమోగ్రానేట్ లాంటి వాటిలో యాంటీ క్యాన్సర్ లక్షణాలున్నాయి. ఇటువంటి వాటిలిని తిని, మనం కొంతవరకు ఈ ఫ్రూట్స్ లేని లోటుని మనం తెచ్చుకోవచ్చు. అలాగే ఎంత ఇన్సులిన్ ఎక్కువుండి, ఎంత మనం కార్బోహైడ్రేట్ పెంచుకొని ఎక్కువ తింటే, ఎంత ఫ్రీక్వెంట్‌గా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం మాటి మాటికి 3 గంటలకోసారి చొప్పున తింటే ఇలా తయారవుతాం. అలా కాకుండా లో ఇన్సులిన్ అవసరమనే పదార్థాలు తింటూ, మనం ఎక్సర్‌సైజ్ కొద్దిగా చేస్తూ రోజుకు 2 పూటలయి తింటే, ఈ విధమైన పర్సనాలిటీలోకి మార్చుకోగలుగుతాం. ఇలా మారినప్పుడు మన డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది. సో, అటువంటి వాటిలకి ఏం తినాలి అంటే, మనం చూడవలసింది ముఖ్యంగా ఇటువంటి ఆకుకూరలు, అలాగే భూమి పైన పెరిగేటువంటి కూరగాయలు ఇవన్నీ తినొచ్చు. వీటిలతో పాటు మనం తినేటువంటి ఈ మాంసాహారం, ఈ ఎగ్స్ యెల్లోతో సహా, అలాగే చికెన్ విత్ స్కిన్‌తో సహా, రొయ్యలు, పీతలు ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ మానేసినప్పుడు తిన్నప్పుడు మీకేం ప్రమాదం ఉండదు. కానీ ఇవే మీరు చపాతీతో పాటు రొయ్యలు, చపాతీతో పాటు చికెను, అలాగే రైస్‌తో పాటు బిర్యానీ, దాంతో పాటు చికెను తిన్నప్పుడు ఇవి మీకున్న కొలెస్ట్రాల్‌ని చెడగొట్టి, అవి చెడ్డ కొలెస్ట్రాల్‌గా మారి హార్ట్ అటాక్స్ కలుగజేస్తాయి. అందుకోసం రెడ్ మీట్ లాంటివి కూడా మానమని చెప్పడానికి కారణం, ఇంతకుముందు ఎప్పుడు మనం రైస్ గాని, వీట్ గాని మానలేదు కాబట్టి, వాటిలతో తిన్నప్పుడు వచ్చే ప్రమాదం మీ గుండె జబ్బులు. కానీ ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్స్ మానేసి, రెడ్ మీట్ తిన్నా గాని మీకంత ప్రమాదం ఉండదు. అట్లాగే మనం తినవలసింది కార్నివోర్ డైట్ అంటారు. ఈ కార్నివోర్ డైట్‌లో తినేది చేపలు, అలాగే మాంసం, పంది మాంసం, చేపలు, కోడి మాంసం, ఏ జంతు మాంసమైనా తిని వీటిలతోటే కూడా మనం ఆహారం గడుపుకోవచ్చు. కొద్దిమంది అపోహలేంటంటే ఇవే తింటే ఫైబర్ అన్నది ఉండదు. దీనివల్ల నష్టపోతామని. అలా కాకుండా మన గట్ బాక్టీరియా ఒకసారి అలవాటయిన తర్వాత ఏదో కొద్దిమందికి తప్ప ఎక్కువ మంది వీటన్నిటిని కూడా టాలరేట్ చేయగలుగుతారు. ఇవి కూడా చాలా మంచి ఫలితాలిస్తాయి. ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఎవరికైతే ఉంటాయో, ఈ డయాబెటిస్‌తో పాటు వాళ్ళల్లో గనక ఈ కార్నివోర్ డైట్ అడాప్ట్ చేసినట్టయితే, ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ ముఖ్యంగా సోరియాసిస్, ఈ స్కిన్ అలర్జీసు, అలాగే లూపస్‌లు ఇలా ఎన్నో రకరకాల జాయింట్ పెయిన్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇటువంటి వాళ్ళలో ఎన్నో సత్ఫలితాలు ఇవ్వడం చూస్తున్నాం. అందుకోసమని ఈ కార్నివోర్ డైట్‌ని పూర్తిగా త్యజించక్కర్లేదు. అలా అని చెప్పి దీన్నే ప్రేమించక్కర్లేదు. ఈ 2 కలిపిన ఎవరికి అనుకూలాన్ని బట్టి, ఎవరి పరిస్థితులను బట్టి ఏది అవసరమో తెలుసుకొని వాడడం మంచిది తప్ప, ఇది ఒక్కటే పద్ధతి అని అనుకుంటే ఎవరైనా పొరపాటు. అలాగే హోల్ గ్రెయిన్ ప్లాంట్ బేస్డ్ డైట్ వీటిలో ఉన్న పిరమిడ్‌లో ఏవేవి ఎంతెంత వరకు అవసరం, అలా అని చెప్పి పూర్తిగా త్యజించాల్సిన అవసరం లేదు. ఈ వృక్ష సంబంధించినవి వాటిని ప్రాసెస్ చేయడం తెలుసుకొని, వీటిలో ఉండే లెక్టిన్స్ అనేటువంటి విష పదార్థాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అని తెలుసుకొని, ఆ వండే విధానాలు మార్చుకున్నప్పుడు ఈ ప్లాంట్ ప్రొడక్ట్స్ కొన్ని కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది. తగు మోతాదుల్లో వాళ్ళకున్న ఇన్సులిన్ టెస్ట్ చేసుకొని, అటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇవన్నీ వాడుకోవచ్చు. అట్లాగే ఇండియన్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా రాగులు, సద్దలు, జొన్నలు ఇవన్నీ కూడా కొంతవరకు ఉపయోగపడతాయి. ఎవరికి ఉపయోగపడతాయంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ లేనోళ్ళు. అలాగే ఒకసారి మనం ఈ డైట్ అంతా పూర్తి కార్బోహైడ్రేట్స్ మానేసి ఇన్సులిన్ మామూలు
పరిస్థితిలో తెచ్చుకున్న తర్వాత మళ్ళీ డైట్‌లో కొన్ని మన కార్బోహైడ్రేట్స్ ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే అతి తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండి, ఫైబర్ ఎక్కువుండి, మనం వీటిలి మటుకు తిని తిని ఆరోగించుకొని తర్వాత వీటిలి వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ మార్పులు రావట్లేదు అనుకున్నప్పుడు వీటిని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఏమీ తెలియకుండా ఇది మంచిదే అని చెప్పి ఇదే కంటిన్యూ చేస్తే మీ డయాబెటిస్ కూడా కొన్ని రోజుల్లో మళ్ళీ మామూలు యథాస్థితికొచ్చే అవకాశం ఉంటుంది. సో, అట్లాగే లెంటిల్స్, బీన్స్ వీటన్నిటిలో కూడా వ్యత్యాసాలున్నాయి. ఏవి తినాలి? ఎంత తినాలి? అనే దానికి మేము రాసిన పుస్తకం ఒకటుంటుంది. దాంట్లో కూడా మీకు సమాచారం ఉంది. అలాగే గూగుల్‌లో మీరు ఆహ్, తెలుసుకుని ఏ పదార్థాల్లో ఎంతెంత పిండి పదార్థాలున్నాయి, ఎంతవరకు ఏ మోతాదులో తినొచ్చు అని తెలుసుకొని, వీటిని అవగాహనతో పాటు తిన్నప్పుడు ఇవన్నీ కూడా అందుకోసమే ఈ వ్యత్యాసాలు, కాంట్రడిక్షన్స్ ఒకళ్ళు ఒక రకం చెప్పే డైటు, ఇంకోళ్ళు ఇంకోటి చెప్పి దీంట్లోనే అన్నీ ఉన్నాయని చెప్పడం. వీటన్నిటికి కారణాలు వీటిలో ఉన్న వ్యత్యాసాలు. దీని గురించి అవగాహన లేనప్పుడు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి అవగాహన లేనప్పుడు మనం చాలా సార్లు వినే ఉంటారు. డయాబెటిస్ పూర్తిగా కాకరకాయ రసం తాగితే తగ్గిపోతుంది. మెంతులు తింటే తగ్గిపోతుంది. ఇటువంటివన్నీ ఆకులు, అల్లంలో తింటే తగ్గిపోతుందని. నిజమే కొంతవరకు తగ్గుతాయి ఇవన్నీ. ఎందుకంటే వీటిలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకునేటువంటి కొన్ని లక్షణాలున్నాయి. కానీ మనకు తెలియందేంటంటే ఎంత కాకరకాయ రసం తినాలి? ఎన్ని సార్లు తినాలి? ఏ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళకి ఎంత డోస్ తినాలి అన్నది తెలీదు. ఎన్ని మెంతులు తినాలి అన్నది మనకు తెలీదు. అందరూ ఏదో గుప్పుడు మెంతులనో, ఏదో తోచిన 2 చెంచాలో, 3 చెంచాలో ఇలా తినడం వల్ల కొన్ని ఫలితాలు రావడం నిజమే. కానీ పూర్తి ఫలితాలు, పూర్తి డయాబెటిస్ కంట్రోల్ అవ్వాలి అంటే దీని మీద ఎంతో అవగాహన ఉండాలి. దీంట్లో ఉండేటువంటి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచేటువంటి లక్షణాలు ఎన్ని మెంతులు తింటే మీ శరీరానికి సరిపోతుందనో తెలిసి అదే క్వాంటిటీలో తిన్నప్పుడు కాకరకాయలు, మెంతులు ఇవన్నీ కూడా మీకు డయాబెటిస్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అవి చేయవని కాదు. కానీ దీని మీద అవగాహన ఎక్కువుండాలి. అట్లాగే మీరు ఫ్యాట్సు, పాలలో షుగరుంటుంది. పాల పదార్థాల్లో ఈ పన్నీరొచ్చేప్పటికి దీంట్లో 50% కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతాయి. అలాగే మీరు పెరుగు, అలాగే 50% తగ్గిపోతాయి మీ కార్బోహైడ్రేట్స్. అలాగే వెన్న, నెయ్యి వచ్చినప్పుడు దీంట్లో ఇంకా 50% కదా ఆల్‌మోస్ట్ జీరోకొచ్చేస్తుంది కార్బోహైడ్రేట్స్. సో, అందుకోసమని పాలు కాకుండా పాల నుంచి వచ్చిన పదార్థాలు ఎంతెక్కువ వాడితే మీకంత మంచిది. కానీ వీటిల్ని కూడా వెన్న, నెయ్యి కూడా మళ్ళీ పిండి పదార్థాలతోటి అంటే రైస్ తోటో, చపాతీతో కలిపి తింటే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయి. వీటిని గుర్తుపెట్టుకోకుండా మేము ఇప్పటిదాకా కొద్దిగా బానే ఉంది గదా! అని జెప్పి కొద్దిగా రైస్ తిన్నాం, కొద్దిగా చపాతీ తిన్నాం, మాకేం పర్లేదు అనుకుంటే మాత్రం పొరపాటు అట్లాగే కస్టమైజింగ్ ది అకార్డింగ్ టు ఇండివిడ్యువల్స్. మనం ఏం చేయాలంటే, ఇవన్నీ కూడా ప్రతి మనిషికి కూడా ఇండివిడ్యువల్‌గా వాళ్ళకున్న ఇన్సులిన్ ఎంతుంది, ఏమిటి అనేది. దీనికోసం మనం ఏం చేయాలంటే, డ్యూరేషన్ ఆఫ్ డయాబెటిస్ ఎంత కాలం నుంచి వీళ్ళు డయాబెటిస్ ఉంది, వాళ్ళకున్న టైప్ ఆఫ్ డయాబెటిస్ ఏంటి, వాళ్ళకున్న సెక్స్ ఏంటి, మేలా? ఫీమేలా? వాళ్ళకున్న ఏజ్ ఎంత? వాళ్ళు చేస్తున్న మిగతా కండిషన్స్ ఎలా ఉన్నాయి, కోమార్బిడ్ కండిషన్స్. అలాగే అన్‌రిలేటెడ్ టు ది డయాబెటిస్ ఉన్నటువంటి జబ్బులు ఏమేమి ఉన్నాయి? వాళ్ళలో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతుంది? అలాగే వాళ్ళకున్నటువంటి లిపిడ్ ప్రొఫైల్ ఏ విధమైన కొలెస్టరాల్ ప్యాటర్న్ ఉంది? వాళ్ళ ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఎక్కువున్నాయి? అలా ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువుంది? వీటన్నిటిని పరిగణనలో తీసుకోకుండా ఇవేమీ మనం గుర్తించకుండా అందరికీ ఒకే రకమైన డైటు, అందరికీ ఒకే రకమైన 70 గ్రాములు, 40 గ్రాములు ఫ్యాట్ తినండి. ఇవన్నీ సరిపోతుంది అనుకుంటే చాలా పొరపాటు పడినట్టు. వాళ్ళకున్నటువంటివి ఆరోగ్య సమస్యలు ఏవి కూడా తీరవు. అందుకోసమనే ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే దీన్ని కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్ అంటారు. ఈ డివైస్ మీరు 14 రోజులు పనిచేస్తుంది. ఇది యాబట్ కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని ఫిక్స్ చేసుకున్నప్పుడు ప్రతి 15 నిమిషాలకి మీ బ్లడ్ షుగర్ ఎంతుంటుంది అని తెలుస్తుంది. ఈ విధంగా మీరు తిన్న ఆహార పదార్థాలు ఈ మానిటర్ చేసుకుంటూ ప్రతి 15 నిమిషాలకి మీరు ఏ ఏ పదార్థాలు మీకు ఇండివిడ్యువల్‌గా సుబ్బారావుకి, సుబ్బలక్ష్మికి ఎంతెంత ఏ పదార్థాలు తిన్నప్పుడు, అదే ఒక ఇడ్లీ తిన్నప్పుడు అందరికీ ఒకే విధంగా షుగర్ పెరగదు. అదే మీరు తిన్నటువంటి బటర్ తిన్నప్పుడు ఒకే విధంగా షుగర్ పెరగదు. ఈ మార్పులన్నీ కూడా వ్యక్తిగతంగా మీకు ఏ విధంగా ఎంతవరకు మారుతోంది, ఎంతవరకు షుగర్ మీద ఇన్‌ఫ్లూయెన్స్ చూపిస్తోంది అన్నది తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం. ఇది కొద్దిగా వ్యయప్రసాదాలతో కూడుకుంది. తర్వాత కొద్దిగా ఆర్థికంగా కూడా ఇది 12,000 దాకా ఖర్చవుతుంది. ఈ ఖర్చును భరించి 14 రోజుల్లో మనం గనక ఇన్ఫర్మేషన్ సంపాదించగలిగితే, ఏ పదార్థాల వల్ల మన షుగర్‌ని కంట్రోల్ అవుతుంది అన్నది
మన షుగర్‌ని పూర్తిగా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇటువంటి మీ సెల్ ఫోన్‌లోను మీకున్న స్మార్ట్ ఫోన్‌లో కూడా ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కొంతవరకు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో కూడా ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని, దీని ద్వారా కూడా ఈ సెన్సార్ పెట్టుకొని, మనం ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా కూడా మనం ఈ బ్లడ్ షుగర్స్‌ని మానిటర్ చేసుకుంటూ, అలాగే డైలీ గ్రాఫ్స్ ఏ విధంగా మారుతుంది, ఏ లెవెల్స్ ఎంతవరకు పెరుగుతున్నాయి, ఎంత తగ్గుతున్నాయి, ప్రతి 15 నిమిషాలకి మన శరీరంలో జరిగేటువంటి షుగర్ మార్పులన్నీ కూడా తెలుసుకోవచ్చు. అలాగే మనం చేసే ఎక్సర్‌సైజు ముఖ్యంగా ఇన్సులిన్ ఎక్కువ లేనప్పుడు టైప్ 1 డయాబెటిస్ వాళ్ళు, టైప్ 2 డయాబెటిస్ కంట్రోల్ కాని వాళ్ళు ఎక్సర్‌సైజ్ ఎంత ఎక్కువ చేస్తే, ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల ఇన్సులిన్ అవసరం లేకుండా కూడా మీ బ్లడ్‌లో షుగర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత మీ మజిల్స్‌లో ఉండేటువంటి వాడకం గ్లూకోజ్ యొక్క శక్తి పెరుగుతుంది. అందుకోసం ఇన్సులిన్ ఉన్నా లేకపోయినా, ఇన్సులిన్ మంచి రెసిస్టెన్స్ ఉన్నా, మీ ఎక్సర్‌సైజ్ ఎంత చేస్తే ఆల్మోస్ట్ 2 ఫోల్డ్ ఇంచ్‌లో ఉన్న ఈ వాడకం మజిల్‌లోది 100 ఫోల్డ్ దాకా పెరిగే అవకాశం ఉంటుంది. మీ ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్‌సైజ్‌ని బట్టి. సో, మనకు ఇన్సులిన్ తక్కువున్నప్పుడు, ఇన్సులిన్ సరిగ్గా పనిచేయనప్పుడు, ఎక్కువ ఎక్సర్‌సైజ్ మీద మనం ఆధారపడితే, మన బ్లడ్ షుగర్స్‌ని ఎంతో కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఎక్సర్‌సైజు మనం తీసుకున్న పిండి పదార్థాలు తగ్గించి, ఎంత ఎక్సర్‌సైజ్ చేస్తే అంత మంచిది. సో, ఆ విధంగా గ్లూకోజ్‌ని పూర్తిగా కంట్రోల్ చేసుకొని, మన యొక్క వాడే మందులను కూడా వాటి యొక్క ఏ విధంగా సెన్సిటివిటీని పెంచుకోవడానికి ఎన్నో హార్మోన్స్ ఇవన్నీ ఎన్నో ఉపయోగపడతాయి. అందుకోసమని ఇన్సులినే అవసరం లేనప్పుడు ఎక్సర్‌సైజ్‌తో కూడా మన బ్లడ్ షుగర్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారం తిన్న తర్వాత ఎంత ఎక్సర్‌సైజ్ చేస్తే అంత మీకు ఉపయోగం బ్లడ్ షుగర్ తగ్గడానికి. అట్లాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ డైటు, ఫాస్టింగు, ఎక్సర్‌సైజు, హెల్తీ గట్ బయోము, క్రానిక్ స్ట్రెస్సు, స్లీప్ హైజీను, మనం నిద్రపోయే పద్ధతి, మనం ఎన్ని గంటలు నిద్రపోతున్నాము, ఎంత డీప్ స్లీప్ ఉంది, ఎంత సుఖవంతమైన నిద్రపోతున్నాము అన్న దాన్ని బట్టి ఆధారపడతాయి. అలాగే యోగా, మెడిటేషన్, స్పిరిచువాలిటీ ఇవన్నీ కూడా మీ ఇన్సులిన్ సెన్సిటివిటీని మార్చడానికి ఎంతో ఉపయోగపడతాయి. అలాగే మనం తీసుకున్న టాక్సిక్ ఎన్విరాన్మెంట్, మనం పీల్చే గాలి, మనం తాగే నీళ్ళు, మనం చూసే కాంతి, మన చుట్టూ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్సెస్ ఇవన్నీ కూడా మీ బ్లడ్ షుగర్ లెవెల్ మారుస్తాయి. అంచేత ఒక ఆహారం ఒకటి, మనం చేసే ఒక ఉపవాసం దీనివల్ల మనం పూర్తి కంట్రోల్ రానప్పుడు ఈ ఫ్యాక్టర్స్, ఈ క్రానిక్ స్ట్రెస్ ఏమైనా ఉందా? ఈ హైజీన్, మన స్లీప్ హైజీన్ ఎలా ఉంది? అన్న వాటిల మీద కూడా దృష్టి ప్రసారించి వీటిని కరెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే మన డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది గానీ, మనం తిన్న ఆహారం ఒక్కదాని మీద ఆధారపడదు. అలాగే డయాబెటిస్ ఎప్పుడు తగ్గింది? ఎప్పుడు పెరిగింది? అన్న దానికి నిర్వచనాలన్నీ కూడా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. దానికి సైంటిఫిక్ కమ్యూనిటీ వాళ్ళేం చేస్తారంటే, హౌ డు వి డిఫైన్ క్యూర్ ఆర్ డయాబెటిస్, దీని రెమిషను వీటన్నిటిని కూడా తెలుసుకోవాలి. ఎప్పుడు మనం డయాబెటిస్ తగ్గింది నమ్ముతాం అని తెలియడానికి ఎన్నో పరీక్షలు కూడా ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని, ఈ లిటరేచర్ అంతా చదువుకొని, మనం గనక తెలుసుకున్నట్టయితే మనం డయాబెటిస్‌ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డయాబెటిసు ఇది డైటరీ డిజార్డర్. అంటే మనం తీసుకునే ఆహారం లోపం వల్ల మాత్రమే డయాబెటిస్ వస్తుంది. ఏదో కొద్దిగా జెనెటిక్ ఇన్‌ఫ్లుయెన్స్‌లు ఉన్నా అది ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్స్ లేదు దానికి. అలాగే డయాబెటిస్‌కి మనం తిన్న కార్బోహైడ్రేట్‌కి, మనం దీన్ని అరిగించుకునే పద్ధతికి ఎంతో సంబంధం ఉంది. దీని గురించి పూర్తి అవగాహన పెంచుకున్నప్పుడు మాత్రమే మనం డయాబెటిస్‌ని అర్థం చేసుకుంటాం. అలాగే డయాబెటిస్‌కి కొలవడానికి ఇన్సులిన్ ఇంబాలెన్స్‌ని తెలుసుకోవాలి తప్ప, బ్లడ్ షుగర్‌లో జరిగే మార్పుల వల్ల డయాబెటిస్ యొక్క ఇంటెన్సిటీ అనేది తెలీదు. ఇన్సులిన్ ఎస్టిమేట్ చేసుకొని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది అని తెలుసుకొని, ఎంత ఎక్కువ ఇన్సులిన్ శరీరంలో ప్రవహిస్తోంది అన్నది తెలుసుకున్నప్పుడు మాత్రమే మన డయాబెటిస్ మీద అవగాహన పెరుగుతుంది. మనం దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యమైన పద్ధతి ఏంటంటే, దీంట్లో మన రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్, ప్రాసెస్డ్ ఇటువంటి కార్బోహైడ్రేట్స్ అన్నీ మానేసి, అంటే సూపర్ బజార్‌లో దొరికేటువంటి ఏ ఆహార పదార్థం అయినా వీటిలో రిఫైన్డ్, ప్రాసెస్డ్ లేబుల్ ఉంది అంటే రిఫైన్డ్, ప్రాసెస్డ్. దాంట్లో మనకు అర్థం కాని 3 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి అంటే అది ప్రాసెస్డ్. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకొని ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ మానేసి, దాంతో పాటు ఉన్న సీడ్ ఆయిల్స్, ఈ వెజిటబుల్ ఆయిల్స్ ముఖ్యంగా మనకి ఈ రోజుల్లో భారతదేశంలో చాలా విరివిగా దొరుకుతున్నాయి. పామ్ ఆయిలు, విరివిగా దొరుకుతున్న రైస్ బ్రాను, ఇటువంటివన్నీ కూడా సీడ్ ఆయిల్స్. ఈ ఫార్చ్యూన్‌లు, సఫోలాలు, సన్‌ఫ్లవర్‌లు ఇవన్నీ ఎంత అడ్వర్టైజ్‌మెంట్ చేసి ఇవన్నీ ఎంత మంచివని చెప్పినా
ఇవన్నీ ముఖ్యమైన కారణాలు అనారోగ్యం రావడానికి, డయాబెటిస్ రావడానికి. సో, అందుకోసమని ఈ కార్బోహైడ్రేట్స్‌తో పాటు ఈ సీడ్ ఆయిల్స్ కూడా మానేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాగే ఎంతవరకు మనం ఈ ఫ్యాట్స్‌ని హెల్తీ ఫ్యాట్స్‌ని వాడుకుంటూ, ఈ అన్‌హెల్తీ ఫ్యాట్స్‌ని మానేసి, మనకున్న అవసరాన్ని మన ఇన్సులిన్ ద్వారా ఈ ఫ్యాట్స్‌ని నియంత్రించుకుని, దీనివల్ల వచ్చే నష్టాలు లేకుండా, కీటోన్ బాడీస్ పెరగకుండా, అలాగే కొలెస్ట్రాల్ చెడిపోకుండా, అవసరమైన ఫ్యాట్స్‌లో మార్పులు చేసుకుంటూ 3 నెలలకు, 6 నెలలకు కొన్ని పరీక్షలు చేసుకొని, ఈ ఫ్యాట్స్‌ని కంట్రోల్ చేసుకున్నప్పుడు మాత్రమే మన డయాబెటిస్‌ని మనం తీసుకున్న ఆహార విధానాన్ని సమతుల్యంగా మనం తీసుకొని, వీటి రెండిటిని మనం బ్యాలెన్స్ చేయగలుగుతాం. అలాగే కొద్దిసార్లు ఇది వీలు పడకపోతే ఒక్క ఆరోగ్యంలో మనకు షుగర్స్ అన్‌కంట్రోల్‌గా ఉంటే, వీటిలో కొంతవరకు మందుల సహాయం కూడా తీసుకోవడం వల్ల తప్పు లేదు. దీంట్లో కొన్ని మందులు ఏ మందులు తీసుకోవడం వల్ల నష్టం లేదు అన్నది తెలుసుకున్న అవగాహన ఉన్నటువంటి డాక్టర్ల దగ్గర మీరు గనుక మందులతో కూడా కొంతవరకు కంట్రోల్ చేసుకొని, అవసరం వస్తే ఇనీషియల్‌గా కొంత మందులతో కంట్రోల్ చేసుకొని, దాంతో పాటు ఈ లైఫ్ స్టైల్, డైట్ చేంజ్ చేసుకొని, మన షుగర్ అంతా పూర్తిగా కంట్రోల్ ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ పూర్తిగా మానేయొచ్చు. కానీ డ్రగ్స్ తీసుకోవడం వల్లే ప్రమాదం. దీనివల్ల అన్ని నష్టాలు జరుగుతాయి అనుకునే అపోహ కూడా అంత మంచిది కాదు. సో, ఈ విధంగా మీ అందరూ ఓపికగా విని వీటిని అర్థం చేసుకున్నప్పుడు నా ధన్యవాదాలు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డయాబెటిస్ మీద తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. ఈ ప్రతి లెసన్ చాలా ఎన్‌లైటనింగ్‌గా ఉంటుంది. ఇవాళ మనం హిస్టరీ ఆఫ్ డయాబెటిస్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం. 5,000 సంవత్సరాల క్రితం నుంచి నేటి వరకు డయాబెటిస్‌ని ఎలాగ నియంత్రించారో, తప్పటడుగులను సరిచేసుకుంటూ శాస్త్రజ్ఞానం అనేది ఎలా పురోగమించిందో మనం తెలుసుకున్నాం. డయాబెటిస్ గురించి జనంలో అవగాహన 5,000 సంవత్సరాల ముందు నుంచే ఉంది. అప్పటికి వారికి తెలిసిన అవగాహనలో మూలికలు, ఆహారం మరియు వ్యాయామాల ద్వారా తగ్గించడానికి ప్రయత్నించారు. 1921లో ఇన్సులిన్ హార్మోన్‌ని కనుక్కొని దాన్ని నియంత్రించే మందులు కనుక్కున్న తర్వాత కూడా డైట్ అనేది ట్రీట్మెంట్‌లో భాగంగా ఉండేది. 1971 నుంచి డయాబెటిస్‌కి వాడే డైట్ గుండె జబ్బులు కలుగజేస్తాయనే భావంతో కేవలం మందులతోనే డయాబెటిస్‌ని నియంత్రణ మంచిదని భావించారు. అలాగే డయాబెటిస్ వల్ల శరీరంలో జరిగే మార్పులు తగ్గవని కూడా నమ్మేవారు. 2008లో డాక్టర్ రాయ్ టేలర్ మందులే లేకుండా కూడా డయాబెటిస్ యొక్క రెమిషన్ సాధ్యమే అని నిరూపించారు. తరువాత వివిధ శాస్త్రజ్ఞులు సారా హాల్బర్గ్, స్టీఫెన్ ఫిన్నే, టిమ్ నూక్స్ మొదలైన వారందరూ వారి పరిశోధనల ద్వారా డైట్ ప్లస్ ఎక్సర్సైజ్ ప్లస్ మినిమల్ డ్రగ్స్ వాడి డయాబెటీస్ని తగ్గించడం సాధ్యమే అని చెప్పారు. దీనిలో లో కార్బ్ హెల్తీ ఫ్యాట్ డైట్ ముఖ్యంగా ఉండాలని చెప్పారు. అలాగే మనం కీటోసిస్ గురించి, కీటోన్స్ యొక్క బెనిఫిట్స్ గురించి తెలుసుకున్నాము. అలాగే ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఇంటేక్ అనేది ఏ విధంగా శరీరానికి ఇన్సులిన్ ఎలా ఎఫెక్ట్ చేస్తుందో మనం తెలుసుకున్నాం. అల్టిమేట్‌గా మన ఎయిమ్ ఏమై ఉండాలి అంటే, వివిధ పద్ధతుల ద్వారా అది ఎక్సర్సైజ్, డైట్, డ్రగ్స్ కాంబినేషన్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుకోవటము, ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించడముగా ఉండాలి మన ఎయిమ్ అనేది. కాకపోతే ఇది పర్సన్ టు పర్సన్ ఈ పద్ధతులు మారతాయి. కనుక అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే మనము ఈ డైట్‌ని ఫాలో అవ్వాలి. డైట్, ఎక్సర్సైజ్ రెజిమెని ఫాలో అవ్వాలి. సార్ డాక్టర్ సోమరాజు గారు మీ ఇన్సైట్స్ ఇస్తారని ఆశిస్తున్నాను. Namaskaram. Good evening to everybody. Dr. Satyanarayana, it's very informative and you covered almost everything in a series of talks. Can you just highlight, you partly mentioned it, the importance of human circadian rhythms? Yeah. Just highlight that for them. డెఫినెట్లీ సర్కాడియన్ రిథము. ఇంకా తర్వాత కూడా స్లీప్ గురించే మాట్లాడుతున్నాను. దాంట్లో ఇంకా విపులంగా చెప్తాను. ప్రస్తుతానికి మనకు తెలియవలసింది ఏంటంటే, మన సూర్యుడు, చంద్రుడు మనకున్నటువంటి స్థితిగతులు, మన ఆరోగ్య పరిస్థితుల్ని ఎంతో కంట్రోల్ చేస్తాయి. ఆ విధంగా డే టైమ్ మనం మెలకువగా ఉండి, రాత్రిపూట నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఉన్నటువంటి ఎన్నో హార్మోన్స్ మెలటోనిన్, సెరోటోనిన్ ఈ 2 కూడా డే టైమ్ సూర్యకాంతి వల్ల
ప్రేరేపించబడిన సెరటోనిన్, రాత్రి చంద్రుడు డార్క్నెస్ వల్ల ప్రేరేపించబడిన మెలటోనిన్ మనకి సుఖవంతమైన నిద్రనిస్తాయి. ఎప్పుడైతే నిద్ర సరిగా లేదో మనకి 10 గంటల నుంచి మొదలుపెట్టి తెల్లారగట్ట 4 గంటల దాకా మంచి నిద్రపోయే అవకాశం చాలా ఉంటుంది. ఎవరైతే ఈ టైంలో నిద్ర సరిగ్గా పోకుండా ఉంటే వాళ్ళల్లో కార్టిసాల్ అంటే ఒక రకమైన హార్మోను ఈ స్ట్రెస్ కలుగజేసే హార్మోన్ పెరుగుతుంది. అలాగే దాంతోపాటు ఎడ్రినలిన్ అనే ఇంకొక కొత్త హార్మోను ఇది ఉత్పత్తి అవుతుంది. కార్టిసాలు, ఎడ్రినలిన్ ఈ రెండిట్ల వల్ల ఏం జరుగుతుందంటే మన బ్లడ్ షుగర్స్ ఎక్కువ పెరుగుతాయి. అందుకే పొద్దున్న లేవగానే చాలామందికి రాత్రి కన్నా కూడా ఏమీ తినకపోయినా గానీ బ్లడ్ షుగర్స్ పెరగడం. ఈ విధంగా డయాబెటిస్‌ని ఈ సర్కాడియన్ రిథము దీనికి మంచి పుస్తకం కావాలంటే సర్కాడియన్ రిథమ్ సచిన్ పాండా అన్నాయన ఎంతో రిసర్చ్ చేసి మనకి అందజేశారు. ఆ పుస్తకం కూడా అందరికీ వీలుబాటు ఉన్న వాళ్ళందరూ దీన్ని చదివితే ఏ విధంగా స్లీప్‌ని మార్చుకుని మన డయాబెటిస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. ముఖ్యంగా సచిన్ పాండా వాళ్ళ మదర్ యొక్క డయాబెటిస్‌ని ఈ సర్కాడియన్ రిథమ్ ద్వారా అడ్జస్ట్ చేసుకుని ఆవిడకున్న డయాబెటిస్‌ని ఇంత డైట్‌లో రెస్ట్రిక్షన్స్ లేకుండా కూడా ఆయన కంట్రోల్ చేసుకున్నాడు. సో, ఈ విధంగా స్లీప్ హైజీను, స్లీప్ డిజార్డర్సు మనకి ఉన్న బ్లడ్ షుగర్‌ని, మనకున్న స్ట్రెస్‌ని, అలాగే గుండె జబ్బుల్ని ఎంతో ప్రాముఖ్యత వహించింది. వీటి గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది మనకి. రాను రాను మిగతా వాటిలో స్లీప్ స్టడీలో గానీ, ఈ గుండె జబ్బులు నెక్స్ట్ టాపిక్‌లో గానీ, ఈ స్లీపు దాని ఇంపార్టెన్సు ఇంకా విపులంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. థాంక్ యూ. Only one thing we may add here, Satyanarayana, is so most of us have generally have habits of say all the working days we have a specific time of sleep, specific times of getting up and doing everything. But weekends we tend to think we can sleep late and later of the night and later of the day we wake up. That's a disturbance of circadian rhythm. So just wanted to highlight it. డెఫినెట్‌లీ దట్స్ మచ్ హెల్ప్‌ఫుల్. లేట్ నైట్ భోజనం, వీకెండ్ ఎక్కువసేపు మెలుకువగా ఉండడం, లేట్ నైట్ భోజనం ఇవన్నీ కూడా ఈ డయాబెటిస్ కంట్రోల్‌లో ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. థాంక్ యూ. సార్ ఇప్పుడు మనం క్వెషన్స్ ఏమన్నా తీసుకుందామండి? తీసుకుందామండి. ఎవరికైనా ఉంటే డెఫినిట్‌గా మనం కొన్ని క్వెషన్‌ల దాకా మేడం కొంతవరకు సురేష్ ఇంకొక గారు హ్యాండ్ 10, రేజ్ 15 చేశారు. డాక్టర్ సురేష్ గారు హ్యాండ్ రేజ్ చేశారు. ఆయన మాట్లాడమనండి. Good evening, sir. As always, very enlightening lecture. Professor Roy Taylor గురించి నాకు చిన్న డౌట్ ఉంది సార్, అది అడుగుతాను. ప్రొఫెసర్ రాయ్ టైలర్ గురించి మీరు వివరించారు. మొదటిసారిగా డయాబెటీస్ ని రివర్స్ చేయొచ్చు అనేది ఆయన క్లినికల్ ట్రయల్స్ ద్వారా ప్రూవ్ చేశారు. అయితే ఈ డయాబెటీస్ రివర్స్ చేయడానికి ఆయన సూచించింది కెలరీ రెస్ట్రిక్టెడ్ డైట్, దట్టు లిక్విడ్ డైట్ కదా. ఆ కెలరీ రెస్ట్రిక్టెడ్ లిక్విడ్ డైట్ సస్టైనబుల్ కాదు అనేది మనం LCHF పారాడైమ్ లో చెప్తాం కదా. ఆ తర్వాత ఏమైనా ఆయన ప్రతిపాదనలు మార్చుకున్నారా? LCHF పారాడైమ్ ని ఏమైనా యాక్సెప్ట్ చేశారా అనేది వివరించమని. ఆయన మార్చుకోలేదు. నేను ఇప్పుడు కూడా ఏంటంటే చేసింది 800 క్యాలరీస్ తగ్గించి ఆయన ప్రపోజ్ చేసిన డైటు. దాంట్లో ఏంటంటే ఒక్క కార్బోహైడ్రేట్సే కాకుండా ప్రోటీను, ఫ్యాట్స్ అన్నీ తగ్గడం వల్ల కూడా ఎక్కువ ఫలితాలు వచ్చాయని చాలామంది క్రిటిసిజం. కానీ రాయ్ టైలరు ఈ లో కార్బోహైడ్రేట్ మీద ఒక్కదాని మీద ఆయన పూర్తిగా ఏకీభవించట్లేదు. అందుకోసమని ఆయన చేస్తున్నటువంటి క్యాలరీ రెస్ట్రిక్టెడ్ డైటు, ఫాస్టింగ్ వీటి గురించి ఆయన ఎక్కువ వక్కాణిస్తూ చెప్తున్నారు. అలాగే యూకే యునైటెడ్ కింగ్డమ్‌లో UPDSC అని ఉంది ఒకటి. ఆ సొసైటీ డయాబెటిక్ సొసైటీ పర్టిక్యులర్‌లీ డేవిడ్ అన్వెన్ వీళ్ళందరూ కూడా ఈ లో కార్బోహైడ్రేట్ చేసి ఎన్నో రకరకాలుగా ఎన్నో జనరల్ NHS కూడా ఎంతో డబ్బులను ఆదా చేసి అవన్నీ కూడా పబ్లిష్ చేశారు యునైటెడ్ కింగ్డమ్ నుంచి. వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తుంది LCHF. రాయ్ టైలర్ మాత్రం అప్పట్లో చేసింది ఆయన క్యాలరీ రెస్ట్రిక్టెడ్. అసలు అప్పుడు ఇంకా ఈ లో కార్బోహైడ్రేట్ కాన్సెప్టే లేదు. అంతకుముందు కొద్దిగా ఉన్న యాట్కిన్స్ డైట్ ఉంది. ఆయన కూడా యాట్కిన్స్‌లో కూడా లో కార్బోహైడ్రేట్ గురించి స్ట్రెస్ చేయకుండా ఆయన ప్రోటీను, ఫ్యాట్ ఉన్న దాని గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి కొంతవరకు క్రిటిసిజంని ఆయన ఫేస్ చేయవలసి వచ్చింది. ఇంత ఇన్సులిన్ గురించి ఆ రోజున అంత అవగాహన లేదు.
ఈ సబ్సిక్వెంట్‌గా జరిగిన ఇన్సులిన్ దీని మన ఆయన పూర్తిగా మనం రాయ్ టైలర్ ఆయన ఉన్నది ఫ్యాట్ కనుక తగ్గించినట్టయితే మళ్ళీ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మళ్ళీ ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఆ విధంగా మనం తిన్న కొద్ది కార్బోహైడ్రేట్స్‌ని కూడా బాగా అరిగించుకుంటుంది అన్న అవగాహనలో ఆయన ఎక్కువ ప్యాంక్రియాస్‌లో ఉన్న ఫ్యాట్‌ని ఏ విధంగా తగ్గించుకోవాలి అన్న దాని మీదే ఎక్కువ ఫోకస్ చేశారు ఆ ట్విన్ సైకిల్‌లో. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఛానల్స్‌లో కూడా ఉన్నట్టున్నాయి. మీరు అది మాధవ్ గారు ఏమన్నా ఉంటే చదవండి దాన్ని మీరు. Audio now unmuted. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. ఈరోజు క్లాస్ ఒక ఐ ఓపెనర్ డయాబెటీస్ మీద చాలా బాగుంది సార్. చాలా సమగ్రమైన సమాచారం వచ్చిందని మాకు అందరికి అనిపిస్తుంది సార్. మీరు పోస్ట్ మీల్ ఎక్సర్సైజెస్ చేస్తే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది అన్నారు. ఏ రకమైన ఎక్సర్సైజెస్ పోస్ట్ మీల్ తర్వాత చేస్తే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది కొంచెం వివరిస్తారా సార్? మంచి ప్రశ్నేనండి ఇది. పోస్ట్ మీల్‌లో వెంటనే విగరస్ ఎక్సర్సైజ్ చేయమన్న ఉద్దేశ్యం కాదు. సింపుల్ ఎక్సర్సైజ్ ఖాళీ ఈ పిక్కల దగ్గర ఉండేటువంటి సోలియస్ మజిల్ అని ఉంటుంది. అంటే మీరు మడమ పైకెత్తి కిందకి దించేటువంటి సింపుల్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మీ బ్లడ్ షుగర్స్ అన్నది తగ్గుతాయి. అంటే ముఖ్యంగా నడక చేయడం, అలాగే కొద్దిగా చిన్నపాటి వెయిట్ లిఫ్ట్ చేయడము. మీరు ఎంతవరకు ఆహ్, ఇది చేయగలిగే స్తోమత ఉంది, ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీకేమీ ఆరోగ్య సమస్యలు రావట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే చేయండి. అలాగే తిన్న వెంటనే ఒక 10, 15 నిమిషాల సేపు చేయకుండా ఉంటే మంచిది. అప్పటికి కొంతవరకు ఈ ప్రాసెస్సు ఈ ఆహారం జీర్ణం అవ్వడం మొదలుపెట్టిన తర్వాత కొద్దిగా మీ పొట్ట భాగం తేలిగ్గా ఉన్న తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. కానీ అరగంట, గంట దాటిన తర్వాత చేస్తే అంత ఎక్కువ ఉపయోగం ఉండదు. ఈ 10 మినిట్స్, 15 మినిట్స్ దాటిన తర్వాత ప్రిన్సిపల్ మీల్ అన్ని మీల్స్‌కి అక్కలేకపోయినా ప్రిన్సిపల్ మీల్ ఏదైతే అప్పుడు కూర్చుని నడవడానికి కూడా లేని పరిస్థితుల్లో ఈ మడమల దగ్గర పైకి, కిందకి మూవ్ చేసినంత మాత్రాన కూడా మీకు ఈ బ్లడ్ షుగర్ తగ్గుతున్నాయని ఎన్నో స్టడీస్ చెప్పాయి. అంచేత నడక అన్నది చాలా మంచిది. మీరు ఎంత ఫాస్ట్‌గా నడవాల్సిన అవసరం లేదు. కొద్దిగా అయినా గాని నడిచినా గాని సరిపోతుంది అన్నం తిన్న తర్వాత. ఎంత సౌఖ్యంగా ఉండి మీకు ఆయాసం లేకుండా, డిస్కంఫర్ట్ లేకుండా అంతవరకు మీరు ఈ ఎక్సర్సైజ్ చేయొచ్చు. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇది చాలా చక్కని వివరణ. మీరు గతంలో హెచ్ఐఐటి ఎక్సర్సైజెస్ కూడా చేయమని తెలియపరిచి ఉన్నారు సార్. పోస్ట్ మీల్ తర్వాత హెచ్ఐటి ఎక్సర్సైజెస్ గురించి ఒక సపరేట్ క్లాస్లో కానీ లేదంటే తర్వాత కొంత వివరణ ఇస్తే ఎక్కువ ఉపయోగం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకొక వివరణ ఏంటంటే సార్, మీరు ఇప్పుడు డయాబెటీస్ మేనేజ్మెంట్ టూల్స్ కూడా చెప్పారు సార్. అబాట్ వారి ఫ్రీ స్టైల్ లిబ్రే వారి సెన్సార్ తీసుకుంటే మన ఐఫోన్తో పేర్ చేసుకుంటే సరిపోతుందా? కార్డ్ రీడర్ కూడా తీసుకోవాలా సార్? రెండో ప్రశ్నకి ముందుగా యాబట్ వాడిది సెన్సార్ తీసుకుంటే ఐఫోన్‌తో సరిపోతుంది. దాని నుంచి మీరు గనక చిన్న ప్రాసెస్ ఉంది. మీకు గూగుల్ మెయిల్ ద్వారా దానికి ఐడెంటిటీ ఆహ్, సర్వీస్ సెంటర్‌కి గనక కనెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళు మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో మొత్తం రిపోర్ట్ అంతా కూడా పంపిస్తారు. దాన్ని ప్రింట్ ఔట్ తీసుకోవచ్చు. మీరు దాన్ని కనెక్ట్ చేయకపోతే సర్వీస్ సెంటర్‌కి ఈ రిపోర్ట్స్ అన్నవి సరిగ్గా రావు. అంటే టెంపరరీగా మీకు తెలుస్తుంది. అది ఎంతుంది రీడింగ్ అంతాను. రీడర్ అవుతే మనం దాంట్లో మన ప్రింటర్ కనెక్ట్ చేసుకున్నప్పుడు ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. కానీ ఇప్పుడు దొరికేటువంటి స్మార్ట్ ఫోన్‌లో పర్టిక్యులర్‌లీ ఐఫోన్ వాడుతున్న వాళ్ళందరికీ మీరు సర్వీస్ సెంటర్‌కి కూడా ఆ యాప్‌తో పాటు లింక్ చేసుకున్నట్టయితే ఆ రిపోర్ట్ 14 డేస్ రిపోర్ట్ మీకొస్తుంది. దానివల్ల మీ తీసుకున్న ఆహారం డైరీ మెయింటైన్ చేసినప్పుడు ఏ విధంగా ఏ ఆహారం తీసుకున్నప్పుడు ఎంత షుగర్ పెరిగింది అని తెలిసినప్పుడు దాన్ని కస్టమైజ్ చేయడానికి ఇంకా వీలు పడుతుంది. థ్యాంక్ యూ. సార్, రిలయబుల్ సేరమ్ కీటోన్ మీటర్స్ కానీ లేదా గ్లూకోజ్ మానిటరింగ్ మీటర్స్, అదే గ్లూకోమీటర్స్ కానీ ఏమైనా సజెస్ట్ చేయగలరా? గ్రూప్లో షేర్ చేయగలరా సార్?
ఇప్పుడు చాలా మట్టుకు అమెరికాలో అవైలబుల్గా ఉన్నాయండి. కీటో మోజో అన్నది ఒక పాపులర్ రీడరు. మీరు కొన్నటువంటి యాప్ బట్టి కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్కి తో పాటు కొన్న రీడర్లో కూడా మీకు ఈ కీటోన్ స్ట్రిప్స్ తెప్పించుకుంటే కీటోన్ బాడీస్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అట్లాగే అమెజాన్లో ఈ యాబట్ కంపెనీ వాళ్ళదే కీటోమీటర్ కూడా ఉంది, ఈ ఫ్రీ స్టైల్ లిబరే వాళ్ళదే. ఆ రీడర్ని తర్వాత దాంతో పాటు ఉన్న కీటోన్ స్ట్రిప్స్ తెప్పించుకున్నట్టయితే మీరు గ్లూకోజ్ని ఎలా చెక్ చేసుకుంటున్నారో అలాగే కీటోన్ బాడీస్ కూడా చెక్ చేసుకునే అవకాశం. ఇంటి దగ్గర ఏమైనా అవసరం వస్తే మా దగ్గరికి వస్తే 1-2 సార్లు దీన్ని ట్రైన్ చేసి పంపిస్తాము. దీనంతా కూడా మీరు ఇంట్లోనే మీరు అవన్నీ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, సో కైండ్ ఆఫ్ యూ సార్. చెప్పమని ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఉంటే మనం చూద్దాం మరి. గుడ్ ఈవినింగ్ కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు సిగరెట్ తాగడం కృష్ణమూర్తి, ఏం బాగలేదు. Dr. Krishnamurti, సిగరెట్ Dr. తాగడం Satyanarayana మానేయండి. Krishnamurti doesn't follow your advice. Dr. Krishnamurti doesn't follow your advice. ఇది మీటింగ్ అండి, సో యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. యూ కెనాట్ స్మోక్ ఇన్ ద మీటింగ్. Dr. Krishnamurti is showing us what not to do. కృష్ణమూర్తికి వినపడుతున్నట్లేదు ఇవన్నీను. ఆయన ఆయన మ్యూట్ లో ఉన్నారండి కృష్ణమూర్తి గారు, మీరు మ్యూట్ మ్యూట్లో ఉండడమే కాదు, వైజాగ్ లో కొద్దిగా వైఫై కనెక్షన్ వేరుగా ఉన్నట్టుంది. సో ఆయన ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదేమో, వదిలేద్దాం. మిగతా ఏమైనా ఉంటే చెప్పండి, మిగతా లేకపోతే మనం ఇది లేదు మాధు ఆండ్రాయిడ్ చేయలేదు. చెప్పండి. రమేష్ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి. చాలా విపులీకరించి సార్. ఆల్రెడీ నేను మిమ్మల్ని కలిసినట్టు కూడా ఇది బాగా విపులీకరించింది సార్ నాకు. అయితే ఒక చిన్న డౌట్ ఏమైంది సార్ అంటే, నేను ఆల్రెడీ ఇదే డైట్ లో అప్పటి నుంచి ఉంటున్నా. అయితే వితౌట్ టాబ్లెట్ నాకు మన ఏది HbA1c మీ దగ్గరకు వచ్చినప్పుడు 10 దాకా ఉండేది సార్. దాని నుంచి ఇప్పుడు 7.1కి వచ్చింది వితౌట్ టాబ్లెట్. 7.1 దగ్గర తృప్తి పడద్దు, అది 6 కన్నా తగ్గించుకోవడం ముఖ్యమైనదండి. నేను దీంట్లో కంటిన్యూ అవుతున్నా సార్. అది డైట్ ఏమి బ్రేక్ చేయట్లేదు, అది చేయట్లేదు. కాకపోతే ఒకటేందనంటే నాకు ఈ లిపిడ్స్ లో ఈ LDL టోటల్ ఇవి కొంచెం పెరిగినాయి సార్. దాంతో పాటు కొద్దిగా మన ఇవి కూడా పెరిగినాయి సార్. HDL కూడా బాగానే 66 దాకా వచ్చింది. అయితే అవి ఎట్లా అనేటువంటిది ఇప్పుడు టోటల్ ముఖ్యంగా లిపిడ్ ప్రొఫైల్లో ఒక్క LDL పెరిగినందుకు విచారించొద్దు. LDL పెరిగినప్పుడు ట్రైగ్లిసరైడ్స్ ఎంత తగ్గాయి, HDL ఎంత పెరిగింది, వాటి రేషియో ఎలా ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. మీ BMI కనుక తక్కువ ఉన్నట్టయితే చాలా మందికి ఈ డైట్ చేస్తున్నప్పుడు LDL పెరిగే అవకాశం ఉంటుంది. కానీ LDLతో పాటు HDL కూడా పెరిగి అలాగే ట్రైగ్లిసరైడ్స్ తగ్గితే ఈ LDL వల్ల ప్రమాదం ఉండదు మీకు. అందుకోసం మొత్తం లిపిడ్ ప్రొఫైల్ ఫ్రాక్షన్స్ అన్ని చేసి ఒకసారి సలహా తీసుకుంటే మంచిదని మా ఉద్దేశం. లేకపోతే ఈ లిపిడాలజీ తెలియని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని నిరుత్సాహపరిచి LDL పెరిగింది కాబట్టి మీరు వెంటనే ఈ డైట్ మానేమని మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. అందుకోసమని LDL ఒకటి పెరిగినందు ఒక్కదాన్నే చూసుకుని మీరు ఈ డైట్ మానక్కర్లేదు. ట్రైగ్లిసరైడ్స్ ఎంత తగ్గాయి, HDL ఎంత పెరిగింది, ఆ రేషియో ఎలా ఉంది, దాంతోపాటు మీ BMI కనుక కొద్దిగా లెస్గా ఉన్న BMI వాళ్ళకైతే ఈ LDL పెరిగే అవకాశం ఉంటుంది. BMI ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ LDL అంత పెరిగే అవకాశం లేదు. అందుకోసం మీ BMI ఎంత ఉంది, మీ ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి, మీ HDL ఎంత ఉన్నాయి, వీటన్నిటిని పరిగణలో తీసుకుని అప్పుడు మాత్రమే LDL పెరగడం తగ్గడం అనే దాని గురించి మనం నిర్వచించుకోవచ్చు. అలా కాని పక్షంలో ఈ అవగాహన లేనప్పుడు చాలామంది ఈ డైట్ వల్లే ఇలా జరుగుతున్నాయని చెప్పి మానేసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మానట్లేదు అండి. ఇంకెవరికి డౌట్స్ లేకపోతే మనం క్లోజ్ చేయొచ్చు. దానికోసమని
మనం మానక్కర్లేదు. ఎవరన్నా డౌట్స్ ఉంటే ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేస్తే మనం డిఫరెంట్ అలా చాట్ బాక్స్ కూడా ఒకసారి చూడండి. దాంట్లో కూడా ఎవరైనా అడిగుంటే మనం దాన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరో పుస్తకం కావాలన్నారు. ఇవన్నీ చాలా సార్లు మనం మాట్లాడాము. పాత వీడియోలు ఏవి చూసినా గానీ ఈ నంబర్లు ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇది అంత పెద్ద కష్టమైనది కాదు. యాహ్! ఇంకే డౌట్ లేకపోతే మనం క్వెషన్ లేకపోతే మనం క్లోజ్ చేద్దామండి. మాధవ్ గారు ఎవరికైనా మీరు క్వశ్చన్లు కంక్లూడింగ్ ఉన్నాయండి? కంక్లూడింగ్ మార్క్స్ చేసి మనం క్లోజ్ చేద్దాం. Thank you, Dr. P.V. Satyanarayana, sir, for today's class and your answers for the doubts. మీరు డాక్టర్ సోమరాజు గారు మా మా అందరికీ కూడా మా నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక ఇన్స్పిరేషన్. వన్ ఈజ్ నెవర్ టూ ఓల్డ్ టు లెర్న్ న్యూ థింగ్స్. మిమ్మల్ని చూసి మేమందరం చాలా ఇన్స్పిరేషన్ పొందుతూ ఉంటాం సార్. అలాగే ఇవాళ మనకి ఈ ఎపిసోడ్ ఇలాగ రావడానికి వెనకాల ఎంతో టెక్నికల్ వర్క్ చేసి ఉన్న వాళ్ళందరికీ కూడా, టెక్నికల్ స్టాఫ్ అందరికీ కూడా, మీ కోయ గారికి, వీళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అంతేకాదు ఇది ఒక ఎలీట్ గ్రూప్ అని నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు నాకైతే కనబడుతుంది 47 మంది పార్టిసిపెంట్స్. మనం ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్కి ఇంతమంది జనాల్ని కలెక్ట్ చేయడము, వాళ్ళని కూర్చోబెట్టడం ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి ఈ గ్రూప్ కూడా ఈ శ్రోతలకు కూడా ఎంతో థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇవాళ ఈ ఎపిసోడ్కి మేడం పవన్ కుమార్ గారు హ్యాండ్ రైజ్ చేశారు మేడం. అవును, ఓకే. సార్ అది చాట్ బాక్స్ లో ఒక మెసేజ్ ఉందండి. అవునండి, అది చాట్ బాక్స్ చదివితే తెలుస్తుంది నాకు. మాకు అంత క్లియర్ గా రావట్లేదు చాట్ బాక్స్ ఇక్కడ నాకు. ఎల్సిహెచ్ డైట్ పాటించాలంటే వీలైనన్ని రెసిపీలు అందుబాటులో ఉండాలి. నాకు అనుభవపూర్వకంగా ఒక బాటిల్ నెక్ అనిపిస్తుంది. ఈ మన ఫోరం ఎందుకు కృషి చేయాలి, అది సలహా. బాటిల్ నెక్ అనిపించింది, సరిగా అర్థం కాలేదండి నాకు. ఒకసారి మళ్ళీ చేయకపోవడానికి ఎన్నో బాటిల్ నెక్స్ ఉన్నాయి. మీరు చెప్పండి సార్. అది ఏంటంటే సార్, ఇప్పుడు ఈ వెజ్ నాన్ వెజ్ 2 కేటగిరీలు ఉన్నాయండి ఎల్సిఎస్ డైట్ పాటించాలంటే. సో వీలైన అంటే యూట్యూబ్లో కొన్ని రెసిపీస్ అయితే ఉన్నాయి. మనం ఎప్పుడెప్పుడు కూడా ఏంటంటే వైవిధ్యం కోరుకుంటా ఉంటాము, ఎప్పుడు డిఫరెంట్ వెరైటీస్ కోరుకుంటా ఉంటాం కదా. సో వీలైన రెసిపీస్ ఒకవేళ అందుబాటులో ఉంటే కనుక అది కొంచెం ఇంట్రెస్ట్గా దీన్ని అంటే పాటించడానికి వీలవుతుంది అనిపిస్తుంది. ప్రత్యేకంగా నా అనుభవం ఏంటంటే అది నెక్స్ట్ ఎట్లా చేయాలి, ఏం చేయాలి అంటే అట్లాంటి వివరాలు, అట్లాంటి వెరైటీస్ అందుబాటులో లేకపోవడం నాకు అది ఒక సమస్యలాగా అనిపిస్తుంది. సో ఎట్లయినా ఇది లోకాప్ స్కూల్ ఎట్లయినా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నాం ఎడ్యుకేట్ చేయడానికి. ఒక స్టెప్ ఫర్దర్గా ఈ రెసిపీస్ కూడా దానికోసం కూడా అంటే రెసిపీస్ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి మనం ఏమైనా ప్రయత్నం చేస్తే కలెక్టివ్గా బహుశా ఈ వైడర్ అంటే ఇప్పుడు మనము ఎవరినైతే అట్రాక్ట్ చేస్తున్నామో, ఎవరైతే కన్విన్స్ అవుతున్నారో వాళ్ళందరినీ దీంట్లో తీసుకొస్తున్నామో, సో వాళ్ళకు ఉపయోగం ఉంటుందని నాకు అనిపిస్తుంది. జస్ట్ సలహా ఒకటి, నా అవసరం కూడా. తప్పకుండా మీరు మంచి సలహా ఇచ్చారు. వీరంత వరకు దీని గురించి మా అడ్మిన్ బృందంతో డిస్కస్ చేసి ఎంతవరకు వీలుంటే అంత తొందరలోనే ఈ రెసిపీస్ కూడా ప్రతి లెక్చర్లోనూ మనం ఇంక్లూడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మంచి సలహా ఇచ్చారు. తప్పకుండా ఇది ఎంతోమందికి ఉపయోగం. కానీ మీరు ఈలోపుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మామూలుగా తిన్నటువంటి స్పెక్ట్రమ్ కన్నా మీకు దీంట్లో 200 వెరైటీస్, వెజిటేరియన్ అయినా, వేగన్ అయినా, మీరు నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళైనా అంత వైడ్ స్పెక్ట్రమ్ ఉంది దీంట్లో. సో దీంట్లో స్పెక్ట్రమ్ లేకపోవడం కాదు, దీని గురించి అవగాహన పెంచుకోవాలి. దానికి మనం చేయవలసిన ప్రయత్నం అంతా చేద్దాం. తప్పకుండా ఈ సలహా మీరు మంచి సలహా ఇవ్వడం జరిగింది. దీన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలము అనే దాని గురించి ఆలోచించి దాన్ని తొందరలోనే ఆ కార్యక్రమాన్ని కూడా దీంతో పాటు జోడించి మన ప్రేక్షకులందరికీ కూడా మనం అందజేయగలమని మా అడ్మిన్ తరఫున నేను ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.
రైట్ అండి. యూ థ్యాంక్ యూ కెన్ వెరీ క్లోజ్ మచ్ ఇట్ మేబీ దెన్. తర్వాత రైట్. మనం నెక్స్ట్ లో కార్బ్ స్కూల్ టెస్ట్ ను జూన్ 1న ఆదివారం ఉంటుంది 6 గంటలకు. ప్రశ్నలు జవాబులు ఇప్పటివరకు జరిగిన వాటి మీద అందరూ ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కోరుతుంది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. Thank you all, sir. Closing the session, sir. Thank you very much, sir. Thank you, Doctor. థ్యాంక్ యూ సార్. Thank you.